చెప్తాం. ఈరోజు వరదలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ప్రభుత్వం ధరంగా సమాధానం లేనప్పుడు లేని అంశాన్ని ముందలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు వరదల పరంగా నిజంగానే పరిష్కార మార్గం లేదు. దీనిపైన చర్చ అంటే దానిపైనే చర్చ తీసుకుందాం. కరెంటుకు సంబంధించిన అంశం చర్చ రానియండి. లెజిస్లేటివ్ మంత్రి గారు మేము కూడా ప్రతిపాదన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. డెఫినెట్లీ కరెంటు పైన చర్చ తీసుకునే పెట్టండి. కరెంటుకు సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏ విధమైన నిర్ణయాలు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్నామో రాబోయే కాలంలో ఏ విధమైన నిర్ణయాలు చేయబోతామో కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. చెప్పడం కూడా జరుగుతుంది మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు వరదలకు సంబంధించిన అంశం అధ్యక్ష, వరదలకు సంబంధించిన అంశం చెప్తాం అధ్యక్ష. దాని మీద కూడా జవాబు చెప్తాము. మీరు రండి డిఫరెంట్ ఫామ్ మీద. గౌరవ స్పీకర్ గారు డెఫినెట్లీ అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్లీ మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు నేను మరి నేను నేసి ఒక్క నిమిషం మాట్లాడగానే దాడి చేస్తూ ఉంటే ఎట్లా సార్ వీళ్ళు? ఇప్పుడు వారు కూడా మినిస్టర్ గారు చెప్పింది కూడా మీ మీద ఆరోపణ కాదు, అది వాస్తవాలు ప్రభుత్వం దృష్టి తీసుకురావని అడిగారు అంతే. వారు వాస్తవాలు అంటే పీపింగ్ రిమార్క్స్ అధ్యక్ష, వాస్తవాలు సార్ అధ్యక్ష, సార్ మీరు కాంగ్రెస్ శాసనసభ పక్షానికి దీని మీద చర్చించడానికి అవకాశం ఇచ్చారు. వరదల్లో నష్టపోయినటువంటి ప్రాంతాల్లో తిరిగి వచ్చిన తర్వాతనే మా గౌరవ సభ్యులు సభ దృష్టికి మీ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలు ఏ రకంగా అందించాలనే దానిపైన వాళ్ళు మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నారు. మాట్లాడలేకుండా మంత్రి గారు పదే లేచి వారు అనర్గళంగా వారికి కావాల్సిన ఉపన్యాసం చెప్పుకుంటూ అసలు సబ్జెక్ట్ వదిలిపెట్టి కరెంటు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కరెంటు గురించి కూడా మాట్లాడతాం అధ్యక్ష. 3 గంటలని ఎవరు చెప్పలే మీకు? ఉచిత కరెంటు గురించి మాట్లాడేది మేము అధ్యక్ష, మేము కదా ఇచ్చింది. మీరు మళ్ళీ వారే డివేట్ అయ్యి వారే దొరికిపోతున్నారు సార్. 3 గంటలు చెప్పలేదు ఆయన అని అన్నాడు సార్. 3 గంటలు అన్న మాటని మీరు పర్మిషన్ ఇస్తే వీడియో ప్రదర్శిస్తాం సార్. మీరు పర్మిషన్ ఇస్తే 3 గంటలు కరెంటు చాలు. తెలంగాణలో 95% మంది 3 ఎకరాలు చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. వారికి పండించుకోవటానికి ఎకరానికి గంట కరెంటు చాలు. 3 ఎకరాలకు 3 గంటలే చాలు. 3 గంటల విద్యుత్ ఇస్తే చాలు అని అన్న మాట కాదు అని బట్టి గారు అంటున్నారు. అవును అని మేము అంటున్నాము. మీరు అనుమతి ఇస్తే వీడియో పెట్టి చూపిస్తాం సార్. శ్రీధర్బాబు గారు అధ్యక్ష, శ్రీధర్బాబు గారు ఆయనకి ఇవ్వండి సార్. శ్రీధర్బాబు గారు నో ఈ స్పీకింగ్ ఆన్ సబ్జెక్ట్ అండి. వారం శ్రీధర్బాబు గారు నో ప్లీజ్ లెట్ హిమ్ స్పీక్. శ్రీధర్బాబు గారు ఐ గివెన్ టైమ్ టు యూ. ప్లీజ్ స్పీక్. మీ తర్వాత మాట్లాడండి, ఆయన మాట్లాడియండి. శ్రీధర్బాబు గారు ఐఎమ్ కాలింగ్ యూ. ప్లీజ్ కంటిన్యూ. ప్లీజ్ బట్టి గారు ఆయన సబ్జెక్ట్ మాట్లాడియండి. వారికి సమయం ఇచ్చాను, వారు మాట్లాడియండి. శ్రీధర్బాబు గారు. అధ్యక్ష, వరదల పరంగా ఇబ్బంది పడతా ఉన్న రైతాంగ సోదరులకు కానీ సామాన్య ప్రజానికానికి సంబంధించిన అంశం విషయంలో అంచనాల ప్రకారం పత్రికల ద్వారా మీడియా ద్వారా వచ్చిన అనేక అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అది 15 లక్షలు కావచ్చు, 20 లక్షలు కూడా కావచ్చు, 12 లక్షలు కూడా కావచ్చు అధ్యక్ష. ప్రభుత్వ యంత్రాంగం ఉంది, బేరీజు చేసుకొని అంచనాలకు అనుగుణంగా మీరు నష్టపరిహారాన్ని డిక్లేర్ చేయాలని గతసారి మీరు 450 కోట్లు డిక్లేర్ చేసిండ్రు. అధికార పరంగానే మీరు చెప్పడం జరిగింది 450 కోట్ల నుంచి కేవలం 150 కోట్లే ఖర్చు చేశారని. మీరు ఇప్పుడు 500 కోట్లని మీరు చెప్పడం జరిగింది. ఈసారి ఎన్ని ఖర్చు చేస్తారు? ఎంతమందికి ఇబ్బందికరంలో ఉన్న రైతు సోదరులకు కానీ సామాన్య ప్రజానికానికి కానీ ఏ విధంగా వారిని ఆదుకుంటారో చెప్పాల్సిన ధర్మం ఈ ప్రభుత్వం పైన ఉంటుంది అధ్యక్ష. ఈరోజు మాకొచ్చిన సమాచారం పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా వికారాబాద్ జిల్లాలో 10,000 ఎకరాలకు సంబంధించిన పత్తి, కంది, మొక్కజొన్న పంటలు కానీ ఈరోజు నిర్మల్, ఖానాపూర్, బైన్సా ప్రాంతాలకు సంబంధించి ఈరోజు వారి పంటలతో పాటు ఇసుక మేటలు వేసిన
ఇసుక మేటలు వేసి ఇబ్బంది పడుతూ ఉన్న రైతాంగ సోదరుల గురించి కానీ, పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాకు సంబంధించి దాదాపు 20,000 ఎకరాలకు సంబంధించి ఇటు వరి పంట కానీ పత్తి పంటల్లో ఇసుక మేటలు వేసిన రైతాంగ సోదరుల గురించి కానీ, మరి నిజామాబాద్ జిల్లాలో అధ్యక్ష మీ జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు మీడియాలో వచ్చింది సమాచారాన్ని మళ్ళా పరిశీలన చేసుకోమని 22,000 ఎకరాల్లో 5,000 ఎకరాల్లో మొక్కజొన్న కానీ, 6,000 ఎకరాల్లో సోయాబీన్ కానీ, 1,500 ఎకరాల్లో పసుపు పంటలు దెబ్బతిన్నాయని నేను పరిశీలన చేస్తాను. సార్ మళ్ళీ వారు నంబర్ చెప్తున్నారు, మళ్ళీ మిస్లీడ్ చేస్తున్నారు. దయచేసి వారు సొంతంగా వారు నిజంగా వారు వెరిఫై చేసి అధికారిక లెక్కలు వచ్చినాయి దాని మీద మాట్లాడితే ఒక మాట సార్. ఏమీ లేకుండా వాళ్ళు నంబర్ చెప్పుకుంటా పోతున్నారు సార్. అట్లనే ప్రతి జిల్లా వారీగా తమరు అలో చేస్తున్నారు సార్. నంబర్ ఎట్లా చెప్తారు సార్? ఆయన ఓవరాల్ ఇష్యూని జనరలైజ్ చేసి చెప్పనండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ నంబర్ ప్రతి జిల్లాకు ఆయన ఏదో వాళ్ళేదో ప్రభుత్వం ఉన్నట్టు, వాళ్ళే అధికారులు పంపించినట్టు, వాళ్ళే రిపోర్ట్ తెప్పించుకున్నట్టు వాళ్ళు నంబర్ చెప్పుకుంటా పోతే ఎట్లా సార్? అన్నిటి దగ్గరలో వాళ్ళకి అంత ప్రేమ ఎక్కడుంది సార్? 3 గంటల కరెంటు చాలన్న వాళ్ళకి అంత ప్రేమ ఎక్కడికి వెళ్ళి పుట్టుకొచ్చింది సార్? రైతుల మీద అంత ప్రేమ వాళ్ళకెక్కడ పుట్టుకొచ్చింది సార్ ఇప్పుడు కొత్తగా? సంఖ్యాపరంగా కాకుండా మీరు ఏం చెప్తారో చెప్పండి. మీరు చర్చ కొనసాగించండి, కానీ ఈ ఫిగర్స్తో జోలికి వెళ్ళకండి. మీరు సలహా ఇవ్వండి, దయచేసి సలహా ఇవ్వండి. ఎందుకంటే ఫిగర్స్ అన్ని గవర్నమెంట్ తీసుకుంటుంది, దాని మీరు సలహా ఇవ్వండి. Sir, I stand. Sir, if I speak something wrong, I stand corrected, sir. My request to you, sir. My point here is, I made all these observations basing on the newspaper reports and the media reports. I made it point clear. I didn't make all this with my own provocation. Sir, ఈ రోజు నేను కూడా ఒకటి చెప్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మనం ఆలోచన చేద్దాం అధ్యక్ష. మీ దగ్గర మా దగ్గర ఎక్కడైనా కానీ ఈరోజు వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసినాయి. ఇంతకుముందు మా గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు కూడా ఇసుక మేటలకు సంబంధించి కూడా ఒక అంశాన్ని లేపారు. ఇసుక మేటలు వేసినప్పుడు నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్. నేనేమంటున్నా, ఇసుక మేటలు సార్ మీరు వినండి సార్, వినకుంటే ఎట్లా సార్? ఇప్పుడు లాంగ్ టర్మ్లో సంబంధించి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. ఇసుక మేటలు వచ్చినప్పుడు మీరు అంచనాల తర్వాత మీరు ఇచ్చే నష్టపరిహారంతో పాటు 2 నుంచి 3 ఫీట్ల లోతు ఇసుక మేటలు ప్రతి పంటలో, మరి మా ప్రాంతంలో ఉన్న ఇసుక రీచ్లకు సంబంధించి కొంతమంది ఇసుక మాఫియాలకు సంబంధించిన అంశం ఇసుక గుట్టలు పేర్చుకుంటే నది ప్రవాహం వచ్చి ఆ ఇసుక అంతా కూడా పొలాల్లో పడి ఇసుక మేటలు సంబంధించి 2 నుంచి 3 ఫీట్లు అయినాయి. అది ఒక్క ఎకరము సాగు చేసుకునే రీతిలో వారు వచ్చే సంవత్సరానికన్నా రావాలంటే 50,000 రూపాయలు అవుతుంది. దానికి ప్రభుత్వం నుంచి ఏ పరిష్కార మార్గం చూపెడతారో చూడాలని మేము పరిశీలన చేయమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా మానేరు నది, గోదావరి నదిలో భారీ ఎత్తున ఓ చెక్ డ్యాంలో బ్యారేజీలు కట్టారు. సరే, అదే వేరే అంశం. మానేరుకు సంబంధించి గౌరవ మంత్రి గారు కూడా ఆలోచన చేయండి. మా ఇంతకుముందు వేములవాడ సంబంధించిన గౌరవ శాసనసభ్యులు రమేష్ గారు 0 ఓవర్ల దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు మీరు ఆలోచన చేశారు చెక్ డ్యాములు కట్టే నిర్మాణం. అది శాస్త్రీయబద్ధంగా ఉందా లేదా, ఎంతవరకు శాస్త్రీయబద్ధంగా ఉందని మళ్ళా పరిశీలన చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చెక్ డ్యాముల వల్ల మేము చెప్తా ఉన్నాం, ఐ స్టాండ్ ఆన్ దిస్. చెక్ డ్యాముల నిర్మాణం శాస్త్రీయబద్ధంగా లేదు. దానివల్ల మొన్న ఇంత పెద్ద భారీ వర్షాల వల్ల మానేరు కానీ ఆ స్థానికంగా ఉన్న వాగుల ద్వారా వచ్చే నీరుని సంబంధించి ఆ చెక్ డ్యాముల నిర్మాణం వల్ల చాలా మంది రైతులు నష్టపోయినారు. ఆ ఇసుక మెట్టెలు అంతా కూడా వచ్చి ఆ ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరుల పంటల మీద పడ్డది. ఇది వాస్తవమైన విషయం. శాస్త్రీయబద్ధంగా ఉందో లేదో పరిశీలన చేయమంటా ఉన్నాం. ఈరోజు నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను అధ్యక్ష. మీరు రండి, మా నియోజకవర్గానికి మేము నడుచుకుంటూ వెళ్ళాము అధ్యక్ష. మేము నడుచుకుంటూ మాట్లాడుతున్నారు సార్. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులంతా చెక్ డ్యాంలు, కేసీఆర్ గారు చెక్ డ్యాంలు కట్టేయడం మూలంగా వేల లక్షల ఎకరాల బోర్లలో నీళ్లు వచ్చి మేము 2-3 పంటలు పండించుకుంటామని
మొత్తం రైతులంతా చెక్ డ్యామ్ల దగ్గర కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తున్న సందర్భంలో ఏదో వరదలు సార్ ఉపద్రవం వచ్చినప్పుడు కొద్దిగా జరుగుతుంది నష్టం, దాన్ని తీసుకోవచ్చి చెక్ డ్యామ్ల వల్ల కేసీఆర్ గారికి పేరు వచ్చింది, ఆ చెక్ డ్యామ్ల మీద బురద చల్లితే కేసీఆర్ గారి పేరు పోతుంది అన్న ఒక దిక్కుమాలిన ప్రయత్నం ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చేస్తున్నారు అధ్యక్ష. అది ఎప్పటికి కూడా సక్సెస్ కాదు, వాళ్ళ ప్రయత్నం ఎప్పటి సక్సెస్ కాదు. ఎందుకంటే మీ నియోజకవర్గంలో కట్టిరు, మా నియోజకవర్గంలో కట్టిరు, రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో అందరికి తెలుసు. కాబట్టి ఈ బురద రాజకీయాలు మానుకోవాలి శ్రీధర్ బాబు గారు. ఉపద్రవం వచ్చింది, కొద్దిగా ఇసుక మేటలు పెట్టినాయి, దానికి ప్రభుత్వం ఏం చేయాలో మేము సమాధానం చెప్తాం, ఏం చేస్తామో అంతే తప్ప చెక్ డ్యామ్లు వద్దని ఒకడు, చెక్ డ్యామ్లు శాస్త్రీయంగా లేదని ఒకడు. చెక్ డ్యామ్ల వల్ల రైతులకు 2-3 పంటలు సార్ సంవత్సరానికి పండించుకొని బ్రహ్మాండంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. రైతులంతా లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు. ఇవాళ దాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారి మీద వారు చేసే కార్యక్రమం మీద బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు సార్. వారు డివేట్ అవుతూ ఉన్నారు. వరదల వల్ల, అధిక వర్షాల వల్ల, వరదలు కూడా కాదు సార్, అధిక వర్షాల వల్ల సంభవించినటువంటి పరిణామాల వల్ల ఏం నష్టం జరిగింది, దానికి ఏం చేస్తారు, అది ఒకసారి వాళ్ళు చెప్తే ఆ సూచనలు కన్స్ట్రక్టివ్ సూచనలు ఇస్తే ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ వినటానికి కూర్చొని వినటానికి మేము సిద్ధంగా లేము సార్. అధ్యక్ష గౌరవ సభ్యులు శ్రీధర్ బాబు గారు అంటే వారి కాంగ్రెస్ పార్టీ విధానాన్ని చెప్తున్నారు. వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానం ఏందనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఒకరు అంటారు 24 గంటల కరెంటు వద్దు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మాట్లాడతారు. ఇప్పుడు ఈ సభలో ఉపనాయకుడిగా ఉన్న శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రి గారు చెక్ డ్యాములు వద్దు, చెక్ డ్యాముల నిర్మాణం వల్ల ప్రజలకు లాభం లేదు అని శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు. ఇక ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడతాడు ధరణిని రద్దు చేయాలని ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకుని, ధరణి వద్దు, చెక్ డ్యాములు వద్దు, 24 గంటల కరెంట్ వద్దు, ఇదేనా కాంగ్రెస్ పార్టీ విధానం? ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు చెక్ డ్యాములు కావాలనే ప్రజలందరూ బీఆర్ఎస్ని ఆశీర్వదిస్తారు, చెక్ డ్యాములు వద్దంటే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. లేదు 24 గంటల కరెంట్ వద్దని కాంగ్రెస్ పార్టీ అంటుంది. 24 గంటల కరెంటు కావాలన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆశీర్వదిస్తారు. 24 గంటల కరెంటు అవసరం లేదనే ప్రజలు ఎవరన్నా రైతులుంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. ఇక ధరణి వద్దంటున్నారు అధ్యక్ష. ఇవాళ ధరణి వల్ల ఆన్లైన్లో దరఖాస్తు లేదు, దఫ్తర్కు పోయేది లేదు, ఆన్లైన్లో డైరెక్ట్గా రైతు బంధు డబ్బులు పడతా ఉన్నాయి. ఇవాళ రైతు చనిపోతే 1,05,000 కుటుంబాలకు దరఖాస్తు లేకుండా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇలా రైతుల అకౌంట్లలో పడుతుందంటే దానికి ధరణే కారణం. అటువంటి ధరణి వద్దంటారు. అంటే రైతులకు రైతు బంధు పడద్దు, రైతు బీమాలు పడద్దు, అంటే లంచాలు కావాలి, పైరవికారులు కావాలి, పాత కాంగ్రెస్ పార్టీ జమానా కావాలి, దరఖాస్తులు పట్టుకొని నాయకుల చుట్టూ, దఫ్తర్ల చుట్టూ ప్రజల కాళ్ళ చెప్పులరేటట్టు తిరగడం అనేది మీ నీతి. కానీ మా నీతి అది కాదు అధ్యక్ష. అయినా ఇవాళ ఒక విషయం, ఎందుకంటే బాధతో మాట్లాడుతున్నా అధ్యక్ష, శ్రీధర్ బాబు లాంటి సీనియర్ సభ్యులు చెక్ డ్యాములు వద్దంటాడని నేను కలలో కూడా ఊహించలేదు. చెక్ డ్యాముల వల్ల నష్టం అంటారు అధ్యక్ష ఎవరన్నా? అరే 24 గంటల కరెంట్ వద్దు, ధరణి వద్దు, చెక్ డ్యాములు వద్దు. అసలు ఇది ఒక బాధ్యతాయుతమైన, ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు ప్రజలు వింటున్నారు, శ్రీధర్ బాబు గారు మాట్లాడిన మాటలు ప్రజలు వింటున్నారు. ఎవరి నీతి ఏందో ప్రజలు కదా అంతిమంగా నిర్ణయించేది. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ప్లీజ్ కంక్లూడ్. నేను గౌరవ మీరు మాట్లాడండి శ్రీధర్ గారు. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. ఐఎమ్ నాట్ అలౌవింగ్ అండి. ప్లీజ్ శ్రీధర్ బాబు గారు వారు మాట్లాడియండి. శ్రీధర్ బాబు గారు మాట్లాడియండి. సార్ మా సభ్యులు ఏం చెప్పారు సార్? అన్సైంటిఫిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్ల ఇవాళ ముంపులకు గురవుతా ఉన్నాయి. మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇంజనీర్లతో డిజైన్ చేయించిన ప్రాజెక్టులు నీళ్లు బారుతున్నాయి, మీరు డిజైన్ చేశారు, నీళ్లు బారట్లేదు, ముంపుకు గురవుతున్నాయని చెప్తా ఉన్నారు. అది చెప్తే మీరు చెక్ డ్యామ్లు వద్దన్నారు, చెక్ డ్యామ్లు వద్దన్నారు అంటారు. సార్ యువర్ అన్సైంటిఫిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లైక్ సీతమ్మ సాగర్, లేకపోతే సార్ మళ్ళీ మంత్రి గారికి ఇస్తారండి. రికార్డు చూడండి, మళ్ళీ మంత్రి స్పీకర్ సార్ రికార్డు వెరిఫై చేయండి సార్. శ్రీధర్ బాబు గారు చెక్ డ్యాములు వద్దు, చెక్ డ్యాముల వల్ల నష్టం జరుగుతుందని మాట్లాడండి. మీరు రికార్డులు తీయండి సార్, రికార్డు వెరిఫై చేయండి సార్, రికార్డు వెరిఫై చేయండి సార్. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము గట్టం. ఇప్పుడు మా మెదక్ జిల్లా మంజీరా మీద కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో ఒక్క చెక్ డ్యామ్ కట్టలే.
మా మంజీరా మీద ఇలా వరుస చెక్ డ్యాములు కడితే మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి క్షీరాభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ శ్రీధర్ బాబు గారు ప్రభుత్వం ధరణి అనేటువంటిది ప్రభుత్వానికి నిజానికి అధికారంలో ఉండే పార్టీకి పెద్ద అస్త్రం. వాస్తవంగా చెప్పాలంటే ధరణి కంటే ముందు రెవెన్యూ తహసీల్దారు, విఆర్ఓ, లేకపోతే రెవెన్యూ మినిస్టరు అధికారం ఆర్డీఓల దగ్గర, జిల్లా మంత్రుల దగ్గర, రెవెన్యూ మినిస్టర్ దగ్గర ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు అధికారం మాకు వద్దు అని ప్రజల చేతుల్లో పెట్టిండు అధికారం. నీ వేలు ముద్రతోనే నీ యొక్క ఫిగర్స్ మారుతాయి, పేరు మారుతుంది తప్ప ఏ తహసీల్దార్ మార్చలేడు, ఏ రెవెన్యూ మినిస్టర్ మార్చలేడు, ఏ విఆర్ఓ మార్చలేడు. చివరికి ముఖ్యమంత్రి గారికి కూడా మార్చే అధికారం లేకుండా రైతులకే అధికారం ఇచ్చినటువంటి పద్ధతి ధరణిది అధ్యక్ష. ధరణిలో మేము మా అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టినాం. కానీ మీరేం ఆలోచిస్తున్నారు? ధరణి వద్దు అంటే ఆ అధికారం మళ్ళీ నాయకుల చేతుల్లోకి రావాలి, పైరవికారుల చేతుల్లోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లోకి రావాలనే ఆలోచన మీదైతే అధికారం ప్రజల చేతుల్లో ఉండాలన్నది మా ఆలోచన. ధరణి వద్దు, కరెంట్ వద్దు, చెక్ డ్యామ్లు వద్దు. ఇదేంటి సార్ ఇల్లు? సార్ ఇది పూర్తి స్థాయిలో సార్ యూ హ్యావ్ టు కమ్ టు అవర్ రెస్క్యూ సార్. సార్ నేను చాలా సార్ యూ హ్యావ్ టు కమ్ టు రెస్క్యూ సార్. ఆల్ ద హానరబుల్ చీఫ్ 3 మినిస్టర్స్, ప్రత్యేకంగా గౌరవ మంత్రి గారు, చాలా పెద్ద అనుభవం ఉన్న హరీష్ రావు గారు లేని మాటలు చెప్పి సభను ప్రకదారి పట్టిస్తా ఉన్నారు అధ్యక్ష. అసలు నేను చెప్పింది ఏంది అధ్యక్ష? ప్లీజ్ స్పీక్ ఆన్ సబ్జెక్ట్. స్పీక్ ఆన్ సబ్జెక్ట్. సార్ సబ్జెక్ట్ డిబేటే కాలేదు అధ్యక్ష. ప్లీజ్ స్పీక్. నేను డిబేటే కాలేదు సార్. వాళ్ళు డిబేట్ అన్నారు. ఒకరు కరెంట్ గురించి మాట్లాడతారు, ఒకరు ధరణి గురించి మాట్లాడతారు, ఇంకోటి ఏదో గురించి మాట్లాడతారు. సార్ ఈరోజు గౌరవ స్పీకర్ గారికి మేము తెలియజేసేది ఏంటంటే సార్, సత్యదూరమైన మేము మాటలు మాట్లాడితే ఒకవేళ సబ్జెక్టుకు లేని అంశాలు ఉంటే రికార్డ్స్ని తొలగించండి అధ్యక్ష. ఈరోజు మేమేమన్నాము? శాస్త్రీయబద్ధంగా కట్టండి. శాస్త్రీయబద్ధంగా కడతా ఉన్నారా లేదా ఒక్కసారి రీఎగ్జామిన్ చేయమని కొట్టాం. ఈరోజు కట్టొద్దు సత్యదూరమైన మాటలు చెప్పి ఈరోజు మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం గౌరవ మంత్రి గారు చేశారు అధ్యక్ష. ఇది తప్పు. చెక్ డ్యాములకు సంబంధించి నేను మళ్ళీ వారు అదే టాపిక్ తీసి మళ్ళీ వారు చెక్ డ్యామ్ల టాపిక్ తీసి మళ్ళీ సేమ్ పని చేస్తున్నారు సార్. శాస్త్రీయంగా కట్టడం అంటే ఏంటి సార్? టెక్నికల్ శాంక్షన్లు ఉంటాయి సార్. ఇంజనీర్సే ఇస్తారు సార్, డిపార్ట్మెంట్ ఇస్తారు సార్. టెక్నికల్ మీరు కూడా మినిస్టరే కదా సార్. మీరు మినిస్టర్ సార్. హౌ కెన్ యూ సే సార్? సార్ వినండి సార్. హౌ కెన్ యూ సే శాస్త్రీయంగా లేవు అని ఎట్లా అంటారు సార్? ఆయన శాస్త్రీయంగా ఎందుకు ఉండవు సార్? డిజైన్స్ ఇస్తారు సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు, టెక్నికల్ శాంక్షన్ ఇస్తారు సార్, డ్రాయింగ్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తారు సార్. శాస్త్రీయంగా ఎందుకు ఉండవు సార్? శాస్త్రీయంగా లేడు అన్నమాట మళ్ళీ ఆయన మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాడు సార్? ఆయన అది విత్డ్రా చేసుకోవాలి సార్. అది విత్డ్రా చేసుకోవాలి సార్. Sir, you going to detail order for house committee, sir. I will show you, sir. నేను చెప్తా ఉన్నానంటే నా ప్రాంతానికి సార్ శాస్త్రీయంగా లేదు అన్న మాట కరెక్ట్ కాదు సార్. వరదలు మనకు అనుకోని వరదలు వచ్చినప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి సార్. దాంట్లో ఏముంది సార్? ఎక్కడైనా జరిగినవి. రాజస్థాన్లో రాలేవా? గుజరాత్లో రాలేదా? ఎక్కడ రాలేవు సార్? ఎక్కడ జరగలేవు సార్? అంతే తప్ప ఒక మొత్తం ప్రోగ్రామ్నే శాస్త్రీయంగా లేదు అన్న ఒక దుష్ప్రచారం చేస్తున్నాడు సార్. అది మంచి పద్ధతి కాదు సార్. అది విత్డ్రా చేసుకోవాలి సార్ ఆయన దయచేసి. సరే సలహా సార్. నేను మాట్లాడిన ప్రతిదాన్ని కూడా కౌంటర్ చేస్తే ఎట్లా సార్? ఎక్కడైతే నేను ఇప్పుడు కూడా ఐ స్టాండ్, మీకు కూడా కన్ఫ్యూజన్ ఉంటే గౌరవ మంత్రి గారికి సార్, నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను. చెక్ డ్యామ్లకు సంబంధించి ఎందుకు మా దృష్టి చెప్పడుతో సార్ మేము అంత దూరం సార్. అది దాని విషయంలో ఫ్లడ్డింగ్ అయింది సార్. మా ప్రాంతానికి సంబంధించి ఫ్లడ్డింగ్ అయి వేలాది ఎకరాలు ఇసుక మెట్టలు వచ్చినాయి సార్. అందుకోసమే చెప్తా ఉన్నాను బాధతో. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మీకు ఏమైనా ఉంటే సార్ నేను ఐ స్టాండ్ సార్. మేము అడుగుతా ఉన్నాం, హౌస్ కమిటీ వేయండి. డెఫినెట్లీ పరిశీలన చేస్తారు. హౌస్ కమిటీ వేయండి. మీకు సంబంధించిన శాసనసభ్యులు వస్తారు, హౌస్ కమిటీ వేయండి. నేను ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నాం అంటే సార్, దీంతో పాటు సార్ ఇప్పుడు ఇసుక మేటలకు సంబంధించి నేను గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ప్రత్యేకమైన ప్యాకేజ్. ప్లీజ్ సార్ ఎంతమంది మాట్లాడతారు సార్? నాకు ఇచ్చింది 8 నిమిషాలు. ప్లీజ్ కంటిన్యూ.
ప్లీజ్ కంటిన్యూ. శ్రీధర్ బాబు గారు, ఐఎమ్ ఆస్కింగ్ టు కంటిన్యూ. సార్, ఈరోజు పంటల బీమా పథకం అధ్యక్ష, ఈ పంటల బీమా పథకానికి సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం మన రాష్ట్రంలో అమలు కావటం లేదు. ఈరోజు పంటల బీమా పథకానికి సంబంధించి ఎవరైతే నష్టపోయిన రైతాంగ సోదరులకు ఈ సమయంలో వారి ఉపయోగపరంగా ఉంటుంది. గత ఏడాదిలో యాసంగి పంటకు సంబంధించి 10,000 రూపాయలు ఇస్తే కొంత మేరకు రైతులకు ఉపశమనం కలిగింది అధ్యక్ష. ఇంకా చాలామందికి మీరు ఎన్యూమరేషన్ చేసిన రైతు సోదరులకు గతసారి వరదల్లో నష్టపోయిన రైతాంగ సోదరులకు ఈ 10,000 రూపాయలు అందలేదు. దయచేసి దృష్టిలో పెట్టుకోమంటారు. ఎందుకంటే 450 కోట్లు గతసారి మీరు డిక్లేర్ చేశారు. 150 కోట్ల రూపాయల వరకే మీరు ఖర్చు చేసిండ్రని గౌరవ మంత్రి గారే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆన్ రికార్డులో కూడా. ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, మా భద్రాచలం సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు 1000 కోట్లతో కరకట్ట నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు వరదలు వచ్చినప్పుడే చెప్పిండ్రు, ఇప్పుడు కూడా నీళ్ళు వచ్చినాయి, తెలియకూడదు, తెలుసుకోండి బ్రదర్. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నేనేమంటున్నాను అధ్యక్ష, నేను పాలసీ ఇష్యూలో కమిట్మెంట్ ఉండొచ్చు, కమిట్మెంట్ లేదని మేము అంటలేం. కానీ కిందున్న యంత్రాంగం ఆ కమిట్మెంట్ చూపెట్టకుంటుంటే ప్రభుత్వం పైన ఈ విధమైన మరి ఆపదొచ్చే ఆస్కారం ఉంటుంది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, భద్రాచలంలో 1000 కోట్ల రూపాయలతో కరకట్టల నిర్మాణం చేస్తామని చెప్పినప్పుడు దానికి పూర్తి స్థాయిలో శాంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ పని మొదలు పెట్టాల్సిన అవసరం ఉండే. అది చేయకపోవటం వల్ల అక్కడ ఉన్న మళ్ళొక్కసారి వరద వచ్చింది. ఆ అంశం తప్పకుండా చర్చకు మొదలవుతుంది అధ్యక్ష. దాని విషయంలో మీరు ఖచ్చితంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన కరకట్ట నిర్మాణం. ఈరోజు నేను మరొక విషయం చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ పెద్దలు హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. నేనేమంటున్నాను అధ్యక్ష, ఇలాంటి వరదలు వచ్చినప్పుడు మీరు పెద్ద ఎత్తున ఆనకట్టలు బ్యారేజీలు కట్టారు. ఆ ప్రాంతానికి సంబంధించి పదే చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ బ్యారేజీలు కట్టినప్పుడు నీటి నిల్వ చేసినప్పుడు ముంపుకు గురవుతున్నాయి, అనేక గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. దానికి సంబంధించి ప్రధానంగా ఒక పాలసీ నరేటివ్ని తీసుకోండి, ఇష్యూ తీసుకోండి, కరకట్టల నిర్మాణం చేయండి, పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కరకట్టల నిర్మాణం చేయండి. దాని గురించి ఎందుకు ఆలోచనలు చేస్తలేదు ప్రభుత్వం? టెంపరీ రిలీఫ్ గురించి ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు? దానితో పాటు ఎక్కడైతే ముంపుకు గురవుతున్నాయో కరకట్టలు సంబంధించి ఏ ప్రాంతాలకైతే కరకట్టలు కట్టకుండా ఉంటే ఎక్కువ స్థాయిలో భారీ వర్షం వచ్చినప్పుడల్లా కానీ బ్యారేజ్లో ఉదాహరణకు సార్ అధ్యక్ష, ఇవి లేకుంటే ఇబ్బందికరంగా ఉంది సార్ అధ్యక్ష. నేను మాట్లాడింది తక్కువ అధ్యక్ష, వాళ్ళే మాట్లాడింది ఎక్కువ ఉంది. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, అనేక సందర్భాల్లో చెప్పినాం సార్ అధ్యక్ష. మా ప్రాంతాలకు సంబంధించి గౌరవ మంత్రి గారు గతసారి సమాధానం ఇచ్చింది. దామర్కుంట కానీ, విలాసాగర్ కానీ, గంగారం కానీ, ఈరోజు అన్నారం, సూరారం, ఖానాపూర్, మరి వెంకటాపూర్, ఆరందం, మల్లారంకి సంబంధించి అనేక సందర్భాల్లో ముంపుకు గురవుతున్నాయి. ఆ ముంపుకు గురైన ఆ రైతు సోదరులకు మరి నష్టపరిహారం చెల్లించి వారి భూములన్నీ కూడా కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తూ, అక్విజిషన్ చేస్తూ, వారికి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు వారిని ఆదుకోవాలని కోరుతా ఉన్నాము. అంత లోపల కూడా మీరు కరకట్టల నిర్మాణం చేయండి సార్, మీరు కూడా గొప్ప అనుభవజ్ఞులు. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు మొత్తం యావత్ బ్యారేజీల నిర్మాణం ఎక్కడైందో, ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు ఎక్కడైతే మీరు చెక్ డ్యామ్లు కడతా ఉన్నారో అక్కడ కరకట్టల నిర్మాణం చేస్తే పెద్ద స్థాయిలో ఈ విధమైన ప్రకృతి వైపరీత్యం సందర్భించినవాడు ఈ విధమైన నష్టం కాకుండా ఉంటుందని మా అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను మరి కేంద్రానికి సంబంధించి ప్రతిసారి బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి కూడా భారీ వర్షాలు పడ్డప్పుడు సెంట్రల్ టీమ్స్ వస్తున్నాయి, ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన నష్టానికి సంబంధించి వారు పూర్తి స్థాయిలో ఇన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని కేంద్ర బృందం వస్తుంది, పర్యటిస్తుంది. నిధులు వస్తున్నాయో కేంద్రానికి రాష్ట్రానికే తెలుసు. మరి ఆ నిధులు వచ్చినా వీరు ఇస్తలేదో వారు కేంద్రమే ఇస్తలేదో ఒక స్పష్టత లేదు. ఈరోజు మీరు గౌరవ మరి మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు చెప్పారు, ప్రతి సంవత్సరం ఎన్డీఆర్ఎఫ్ కింద 900 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వినియోగించే ఆస్కారం ఉంటుందని వారు మంత్రి గారు పత్రికలో కూడా ఇవ్వడం జరిగింది. సార్ మీరు ఇస్తున్నారో లేదా ఎన్డీఆర్ఎఫ్ కింద ఏ విధమైన కార్యాచరణ తీసుకో అంటా ఉన్నారు. ఇటు రాష్ట్రం నుంచి రాదు, ఇటు కేంద్రం నుంచి రాదు.
9 సంవత్సరాల నుంచి అధ్యక్ష బాధతో చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా నష్టపోయిన రైతాంగ సోదరులకి ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్ట పరిహారం ఇచ్చే కార్యక్రమం చేయండి. ఎన్యూమరేషన్ పోతా ఉన్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా ఊర్లు తిరుగుతూ ఉన్నప్పుడు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, మీరు వచ్చిపోతా ఉన్నారు, అధికారులు వచ్చిపోతా ఉన్నారు, పంట నష్ట పరిహారం మాకు అందటం లేదు, దీని విషయంలో మీరు చెప్పాలని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు నేను కోరుతా ఉన్నది అధ్యక్ష, మనము అనేక సందర్భాల్లో గ్రామాల్లో తిరుగుతూ ఉంటాం, పత్రికల్లో చూస్తూ ఉంటాం, ఏ విధంగానైతే ఈ ప్రకృతి వైపరీత్యంతో పాటు మానవ తప్పిదం ఉందని ఎందుకు చెప్తా ఉన్నాను అధ్యక్ష, మీరు కూడా చూశారు అధ్యక్ష, ప్రత్యక్షంగా మీరు ఒక రైతు. సమ్మర్ సీజన్ వచ్చే వరకు వేసవి కాలంలో మనము ప్రకృతి వైపరీత్యాలు ఈ విధంగా వస్తాయి, ఏ విధమైన చర్యలు తీసుకోవటానికి ఆస్కారం ఉంటుందో చెరువుల కుంటల పరంగా ఆ కుంటలకు సంబంధించి మరి దానికి భద్రతలకు సంబంధించి నీటి పారుదల శాఖకు సంబంధించిన అధికారులు ప్రతి కుంట ప్రతి చెరువులపైకి పోయి పర్యవేక్షణ చేసి పటిష్టంగా ఉన్నాయా లేవా అని చూసే బాధ్యతను విస్మరించిన అధ్యక్ష. దానివల్ల మా సోదరులు చెప్పడం సలివాగు కానీ మోరెంచవాగుకు సంబంధించిన అంశాలకు సంబంధించి మోరెంచవాగుకు సంబంధించి ఈరోజు 69 చెరువులు తెగిపోయినాయి. 69 చెరువులు తెగిపోవడంతో నీరంతా ఒకసారి వచ్చి ఈరోజు మొత్తం అది ఎవరి వైఫల్యం అధ్యక్ష, ప్రకృతి వైపరీత్యం కాదు కదా. ఈరోజు పూర్తి స్థాయిలో కుంటలు చెరువులు పటిష్టంగా ఉన్నాయా లేవా అని పర్యవేక్షణ చేయాల్సిన నీటి పారుదల శాఖకు సంబంధించిన అధికారులు విస్మరించడంతో ఈ విధమైన కార్యక్రమం జరిగిందని మేము గట్టిగా భావిస్తా ఉన్నాం. అది ఎంతవరకు జరిగిందో చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎస్ అధ్యక్ష. ఈరోజు అనేక మంది ఇల్లులు కోల్పోయినరు, ఇల్లులు ధ్వంసమైనాయి. దానికి సంబంధించి ప్రతి ఒక్క వారందరికీ కూడా 2 బెడ్రూమ్ హౌజెస్తో పాటు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తే తప్ప, ఎందుకంటే వారిలో ఉన్న సామాను మొత్తం వారి సంబంధించిన అనేక అంశాల విషయంలో ఇప్పుడే చెప్పాము అధ్యక్ష. వాళ్ళకు ఇంట్లో ఉన్న సామాను పోయింది, బట్టలు పోయినాయి, ఇంట్లో ఏది లేకుండా పోయింది. కూలిపోయిన ఇండ్లకు సంబంధించి ఒక 5 లక్షల రూపాయలు వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించి వారికి 2 బెడ్రూమ్ ఇల్లు కల్పించి వారిని ఆదుకునే కార్యక్రమం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అధ్యక్ష, వారందరూ కూడా అధికార యంత్రాంగం దగ్గరలో ఉంటుంది. ఇలాంటి ఆపత్తి వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలకి అందరికీ కూడా ప్రత్యామ్నాయ హౌస్ సైట్స్ ఇప్పించి అక్కడ 2 బెడ్రూమ్ ఇల్లులు కల్పించి మరి వారందరినీ కూడా ఆదుకునే కార్యక్రమం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. సంవత్సరం మళ్ళా వస్తుంది, ఇంకో సంవత్సరం చూసుకుందాంలే, ఇంకో సంవత్సరం చూసుకుందాం అంటే మీకు సమయం లేదు. ఇంతకుముందు మనం చెప్పాడు మీకు సమయం 3 నెలలే 4 నెలలే ఉంది. దాని పరంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే వచ్చే వారం మేము తప్పకుండా సార్ ఇదేం సార్ ఇది కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మళ్ళీ డివేట్ అయ్యి మళ్ళీ మేము మాట్లాడాల్సి వస్తున్నాం సార్. మాకు 3 నెలలు 4 నెలలు టైం ఉన్నది అంటున్నారు, ప్రజలు చూస్తున్నారు సార్, అన్నీ కూడా చూస్తున్నారు. ఇంతకుముందు మా కేటీఆర్ గారు చెప్పినట్టు వచ్చేసారికి కూడా కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. డెఫినెట్గా ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం మాకే ఉంటుంది. వాళ్ళు పగటి కలలు అంటున్నారు, 3 గంటల కరెంటు ఇంకా ఇటువంటివి మాట్లాడితే అది కూడా ఉండదు, మొత్తంకే పోతుంది. ఇప్పుడు 4 ఉన్నారు కానీ అది కూడా తగ్గిపోతుంది సార్. అధ్యక్ష సార్ అధ్యక్ష వాళ్ళు చెప్తే ఏమి లేదు కానీ మేమేమో మాట్లాడితే కౌంటర్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు సార్. ఇసుక మేటలకు సంబంధించి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఇసుక మేటలకు సంబంధించి ఒక ప్రత్యేక ప్రణాళికలు తీసుకున్న అధ్యక్ష. రెండవది అధ్యక్ష, మా ప్రాంతానికి సంబంధించి 1 నిమిషంలో కంప్లీట్ చేస్తాను అధ్యక్ష, ఒకటే నిమిషంలో. గత సంవత్సరం 2022లో వరద నీటి వల్ల మంతెని మున్సిపల్ ప్రాంతానికి సంబంధించిన ఆ పట్టణంలో మొత్తం ఆ పట్టణంలో నీరు వచ్చి అనేక ఇళ్ళ నీళ్ళకు పోయి బాధ్యత ఎత్తున నష్టం వాటిల్లింది. అక్కడ ఉన్న మొత్తం వాణిజ్యం వ్యాపారం చేస్తూ ఉన్న ఆ మిత్రులందరి షాప్స్లో పోయి వారికి సంబంధించిన వాణిజ్యం వ్యాపారం చేసుకునే వారు అందరికీ నష్టపోయినారు. ఈరోజు మాకు చాలా వరకు అన్ని వాడల్లో బొక్కలవాగుకు సంబంధించి 1500 ఇళ్లకు నీరు చేరింది. కిరాణా షాప్ కానీ, టెంట్ హౌస్ కానీ, మరి సిమెంట్ షాపులు కానీ, ఫర్టిలైజర్స్ కానీ, రైస్ మిల్లర్లకు సంబంధించి దాదాపు 10 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. వారికి నష్టపరిహారం డిక్లేర్ చేస్తామని ఇప్పటివరకు డిక్లేర్ చేయలేదు.
కొన్ని ప్రాంతాల్లో మారుమూల ప్రాంతం పలివెల మండలానికి సంబంధించి మాదేపూర్ మండలానికి సంబంధించి కాటారం మండలానికి సంబంధించిన అనేక గ్రామాల్లో కొద్దిమందికే 10,000 రూపాయలు వచ్చింది. ఎన్యూమరేషన్ చేసి కలెక్టర్ యంత్రాంగం ద్వారా ఎన్యూమరేషన్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ 10,000 రూపాయలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు వారందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేయాలని నేను గౌరవ మంత్రి గారిని కోరుతూ ఈరోజు ప్రత్యేకంగా నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. సత్యదూరమైన మాటలు మేము కాదు అధ్యక్ష, అధికారంలో ఉన్న మంత్రులు. నేను డెఫినెట్లీ ఐ స్టాండ్, యు నో ఇట్ హాస్ టు స్టాండ్ కరెక్టెడ్ అధ్యక్ష. ఇట్స్ ఇన్ ద రికార్డ్ సార్. సార్ ఇట్స్ ఇన్ ద రికార్డ్. I have given time to sir conclude. Please you have either have to expand the record please, sir. Please don't deviate. Please don't deviate. Sir I'm not deviating sir. Whatever I didn't say sir. No, sir. Whatever I didn't say please you have to come to our excuse sir. What please. Sir this is on record sir. Whatever I didn't say. Please again you are going to no whatever I didn't say. You are deviating. He was Akbar garu No, you are deviating. I don't allow అండి. నువ్వు సబ్జెక్ట్ మీద మాట్లాడండి, సమయం ఇచ్చాను. మళ్ళీ దానికి మళ్ళీ వేరే డైవర్ట్ చేస్తాను. మళ్ళీ మీరు ఇక్కడికి వస్తారు, వాళ్ళు అక్కడికి వస్తారు. నో అక్బర్ గారు. Honorable Speaker, sir. Honorable Speaker, sir. You are deviating subject అండి. You are deviating subject. Please. మీరు వరద మీద మాట్లాడినంత సేపు ఏమని లేదు మాట్లాడిన. You are given suggestions. గవర్నమెంట్ సజెషన్ ఇచ్చారు, బాగానే ఉంది. అక్బర్ గారు Honorable Speaker, sir. Sir, what Telangana witnessed in the last week of July due to heavy rains and flooding in parts of the state is nothing new. It followed an oppressive extended summer with soaring temperature during the month of May and June. The monsoon remained elusive for a month, but then the state saw torrential rains from July 21st to 27th, causing floods in 10 districts and rain-related damages in other districts in the states. So the Honorable Chief Minister Saab has given a detailed account of the consequences of excessive rainfall in the state and relief measures being taken by the government. Before I go into the specifics, I would like to recall the scenario across the globe during the last couple of months. China, South Korea, Japan, India, Bangladesh, and Sri Lanka in Asia, Spain in Europe, United States witnessed torrential rains and that inundated large tracts and affected millions of people, besides causing flash floods, landslides, and power cuts. At the same time, so the Gulf countries, including Saudi Arabia and UAE, had scorching summer, while Turkey has also been seen floods. Right now, the European countries and parts of the United States are reeling under the wave, and Canada is breathing for fresh air as forest fires are polluting the atmosphere, also Greece and many parts of the Europe, sir. All these are not isolated events, but there is a pattern behind what is affecting the climate and weather across the globe. The global warming is causing the climate change, which in turn is resulting in extreme weather conditions. Truly, the vagaries of nature are visible now. This is because all the countries in the world, developed or developing ones, failed to take steps to contain the global warming over the last few decades. So the weather experts say that we are in the midst of the extreme climate mess. Our oceans are warming up, summers are getting hotter and causing wildfire outbreaks. Global warming are creating a warmer atmosphere which holds more moisture, which in turns create more deadly downpours. To make the matters worse, this is an EI 90 year, which is the hot phase of natural fluctuation in the Earth's climate system, sir. India is no stranger to these extreme climate changes that are taking their toll. Only last month, the national capital Delhi, as well as other northern states of Himachal Pradesh, Haryana, Punjab, Uttarakhand, Uttar Pradesh, beside Assam, witnessed extreme waterlogging due to heavy rains. Gujarat and Maharashtra also saw heavy rains, and even Ahmedabad airport was flooded
Madhya Pradesh, Andhra Pradesh, Chhattisgarh were affected due to swollen rivers. So while flash floods ravaged in many districts in the Godavari basin of the state, the catchment areas in the river Krishna received deficient rainfall. Hyderabad also saw heavy rains on a few days, but impact was not as severe as was the case during the October 2020 rains and floods. Excess water was released for Usman Sagar, Himayat Sagar and Hussain Sagar, but timely clearance of nalas saved the day for large parts of Hyderabad. So however, we have to be vigilant since the month of September. And October usually brings torrential rains under the impact of cyclonic storms brewing from Bay of Bengal. I would request the government to keep a watch on all the water bodies, especially the major reservoirs and dams, so that we don't face any flooding in heavy rains occur in next few weeks, especially in the month of September, sir. Sir, I say this, the reason is that, sir, I was going through the irrigation projects, water level, sir, as on 2nd of August, sir. Sir, when we see, sir, Singur Dam, Sangareddy, gross storage capacity in TMC, it is 29.917, sir. But the present storage is 27.51, sir. So water inflow in Cusick is 4,480. Water outflow is 3,207, sir, to the river basin of Godavari. Nizam Sagar, Kamareddy also, sir, the storage capacity is 17.8 TMC and the present storage is 17.8. Water flow is 7,925 and outflow is 7,925, sir. Sri Ram Sagar project also, sir, when we see the storage capacity is again 90.31 and the present storage capacity in TMC is 84.29, sir. And the water inflow is again 8,869, sir, Q6, and water outflow is 8,869, sir. Sir, Yelampalli, Karimnagar also, the situation is the same. The storage capacity is 20.17 and the present storage is 17.4 and water inflow is 42,302 Q6, sir. And the outflow is 39,381, sir. And if we have to see Lower Maner also, sir, the storage capacity is 24.07 and the present storage is almost 23.04. And the inflows are 4,303 and the outflow is 4,303. Sir, again, if we see Mid-Maner Dam, the gross storage capacity is 25.87 TMC, sir. And the present storage is 20.43, sir. So now the reason why I am saying this is sir, कि आज ये एक बारिश में ये सारे जितने भी मैं नाम लिया हूं ये सारे के सारे तकरीबन बास तो पूरे मुकम्मिल भर चुके हैं और फिर अभी हमको 2 महीने हैं, सितंबर भी है, अक्टूबर भी है और बाद वक्त नवंबर में भी बारिश होती है. तो दिस इज द रीजन व्हाई आई से दैट कि वी नीड टू बी वेरी केयरफुल एंड वी नीड टू सी दैट कि व्हाट अगेन अगर फिर से दोबारा या फिर से इन 2 महीनों में कभी बारिश होती है तो हम क्या इक़दाम उठाएंगे, किस तरीके से करेंगे. बिकॉज इफ आई एम रॉन्ग आई मे बी करेक्टेड ऑनरेबल स्पीकर सर. आई वाज रीडिंग इन द न्यूज़पेपर इन कड़म के पास वो गेट्स पूरे बंद हो गए थे और वो गेट्स को मेंटेन नहीं किया गया था. एंड थ्रू दिस हाउस आई वुड लाइक टू टेक दिस अपॉर्चुनिटी and thank and appreciate the services of 4 youngsters of Nirmal who went there and who helped in lifting the gates. We need to appreciate such people, sir. So on behalf of my party, मैं अपनी पार्टी के जानिब से वो सारे बच्चे जो गेट्स जो अटक गए थे उसके लिए अपनी जान की बाजी लगाकर उन गेटों को उठाए, हम उनकी बहादुरी की कदर करते हैं और उनके इस इक़दाम की वजह से कई विलेजेस और कई जानों को बचाया जा सका है. दिस इज व्हाट इज नीडेड, सर. सर, एट द सेम टाइम, सर, ऑनरेबल स्पीकर, सर, गोइंग फर्दर अहेड, सर, आई वाज गोइंग थ्रू द नोट व्हिच वाज टेबल्ड
And I had read all the pages, sir. And at the same time, sir, I was also reading in the newspaper that the center has appointed an inter-ministerial team to assess rain and flood damages in Telangana, and the team is scheduled to visit, and in fact they have been visiting from last 2 days, and as of now, if my information is right, they are having a meeting with the Chief Secretary. Sir, now the central team is led by advisor to the National Disaster Management Authority, Kunal Satyarthi, comprises of officials from Agricultural, Jal Shakti, Finance, Power, Road, Transport, Highways, National Remote Sensing Center. They will make a first-hand assessment of the damage and rescue and relief work taken up by the state government. Honorable Speaker, sir, through you, my only question to the government is that, what are we presenting to this committee, sir, which has come? Are we presenting them the same note which has been presented or which has been tabled in this house? Or we are presenting something else? This is a very important issue, sir. The reason I say that, in the meeting, if Chief Secretary presents the real list of damages of crops and the acre of land which has been damaged in these floods, and also the roads and the irrigation projects, lives of the people lost in these floods, and if we demand an aid from the central, and then if this note is to be compared, then I'm sorry to say, sir, this note has nothing much. I'm sorry to say, sir. Sir, the reason I'm saying this is that, sir, I have read in the newspapers that 42 people have lost their lives. We saw the pictures. The police officials and other revenue officials went in search of the bodies, and they got the bodies and they lifted the bodies. But sir, if we go through this note, it is not mentioned. इस नोट में कहीं पर भी नहीं लिखा गया है कि इन फ्लड्स में कितनी जानें गई हैं. How many people have lost life? So again and again, sir, this is not the first time I say that the officials need to take serious about the assembly sessions. They cannot come like this, sir, the officials. Sir, with a lot of anguish I'm saying this, sir. When the newspapers are saying that 42 lives have been lost, and the note tabled in this house is not mentioning about a single life lost. And also, sir, further I go ahead. I was listening to my learned friend, Congress legislature, I was listening to him, he mentioned about 16.0 lakh acres were damaged, sir. So now, sir, when we see this statistics of impact are glaring, of 2,067 villages spread around 226 mandal in 10 districts were affected badly. Paddy and other crops over 16.0 lakh acres were damaged. 42% lost their lives, and 7,922 houses were fully and partially damaged. 756 minor irrigation tanks breached. Panchayat Raj state roads and stretches of national highway were damaged. Water supply was affected in 64 villages, and 1,199 habitation power supply were disrupted in 773 villages, sir. Sir, now I would like to know, sir. Sir, when we see the note, sir, the note is also not mentioning as to what is the crop loss. When we, sir, the newspapers are saying 16.09 lakh acres were damaged. The note is not saying anything, sir. The note is not saying. Note also needs to say that how much of acre of crops has been lost. This is very important. But the note is not mentioning about that. Sir, and going further ahead, sir, in 141 urban local bodies, excluding GHMC in the state, the relief and restoration work would require rupees 380 crores. In GHMC area, and other hand, heavy rains caused damage to the roads, and restoration works would require 255.66 crores.
I may point out that many roads in GHMC area are badly damaged and restoration may require at least 4 times more funds, that is 1,000 crores, sir. Sir, among the ULB, Greater Warangal Municipal Corporation, Nirmal, Parkal, Koratla, Bhupalli, Jamikunta, Khammam Municipal Corporation, Mehbubabad, Bhaisa, Nizamabad Municipal Corporation, Pedapalli and Narsapet are amongst the worst affected. Waterlogging brought normal life to a standstill in Greater Warangal, which comprises the tri-cities of Warangal, Hanumankanda, Kazipet, sir. Inundation of low-lying areas in the GMC has also been seen. However, I may say that the situation was not that as bad as it was in the year 2020 flood, sir. So despite heavy downpour in the old city remained free of any flooding, mainly because of Nala widening works were taken up and the upstream tank did not breach due to rains flow. However, Prakash Nagar in Begumpet, Budha Nagar in Sikandrabad, Patel Nagar in Ambarpet, Bharat Nagar in Ramantapur, Talabasti in Kawadiguda affected with water stagnation, Bolakpur, Mushirabad, Fish Market, Chadarghat, Golnaka, Langar House, Gudi Malkapur, Medipatnam, Musapet, KBHB Colony, Kundapur, Miapur, Uppal, Nacharam, Malkajgiri, Bagh, Ambarpet suffered extensive damage to the roads, sir. Sir, when talking about the city, sir, I would like to again say that in the year 2020, we faced a lot of problems due to the lakes in the upper area at Jalpalli Lake. Jalpalli का तालाब भरने से वो उम्दा सागर में आया, उम्दा सागर से पल्ले चेरू से यहाँ से फिर हम महेश्वरम कॉन्स्टिट्यूंसी में जाते हैं, मैडम सबिता इंदिरा रेड्डी साहिबा की कॉन्स्टिट्यूंसी में, वहां पर भी तालाबें हैं, वो भी टूटे हैं। अगर इस वक्त शहर हैदराबाद हमारा GHMC एरिया अगर बचा तो उसकी वजह यह है सर कि यह पहली बारिश थी, तालाबों में जगह थी पानी को लेने की, अब ले लिए, अब फिर अगर बारिश आएगी तो क्या होगा? We never know. So my question to Honorable Deputy Speaker, sir, through you to the government is that, are we prepared? Are we preparing ourselves for the coming 2 months? बारिश अब शुरू हुई है साहब, अभी बाकी है, अगस्त का महीना बाकी है, सितंबर का महीना बाकी है, अक्टूबर है पूरा। तो सितंबर के बारे में आप भी जानते हैं, हैदराबाद के बोलते हैं कि सितंबर का महीना मतलब सितमगर का महीना, इतना सितम करती है बारिश, तो फिर अब कैसा होगा? तो these are the questions which needs to be answered. But unfortunately, Honorable Deputy Speaker, sir, when we see this note is very silent. It is not mentioning as to what are the futuristic measures that we would be taking. This doesn't mention about that, sir. So the amount required for permanent restoration work and relief assistance for the damage caused to life and property, both private and public, due to the heavy rains and floods would be 3,591 crores. For immediate restoration and outlay of rupees 2,635 crores would be required. The total requirement of funds is rupees 6,226 crores. This excludes. These are my figures, but I would have appreciated that. If this was being mentioned, sir. Sir, I hope. Sir, the state cabinet sanctioned rupees 500 crores for immediate relief and restoration work as against the requirement of 6,226. Now the question will arise, where did I come to the 6,226, sir? Sir, seeing the note, I calculated and I prepared my statement, sir. I prepared my statement. In the note itself, it is mentioning that we require 6,226 crores. And when the requirement is 6,226 crores, now the relief given by the state government is only 500. So I would like to know from the government, are they going to give more of money for the restoration of works, for the damaged crops, and what is the plan which the government has, sir? Sir, I hope the state government would come up with a comprehensive, this is very important, sir. The
state government comes up with a comprehensive assessment of damage caused by the heavy rains and flood and submit the report to the central team, and also the same report should be tabled in this house also, sir, which is currently touring the state to see the damage caused in various districts, sir. Thus, the farmers have suffered extensive damage to the crops, and compensation of 10,000 per acre as per the announcement of Honorable CM Saab would require 1,609 crores for 16,09 lakh acres as per my calculation. I hope that the government would take necessary steps and see that this amount is released to the farmers, sir, affected farmers, sir. So I may point out that the compensation should be paid to those cultivating the lands that is owners and holders share croppers, sir. So the official note gives brief details of Godavari river and its tributaries, especially Pranahita, which carries combined waters, Penaganga, Vardha, and Indravati, and Tatiperu, which joins the river Godavari on the downstream side of Medigada barrage, sir. Sir, the state has been witnessing very heavy rains resulting in recurrent flooding in the catchment areas in last 2 seasons. This flooding has been affecting Kadam Reservoir, Bhopalpalli and Mulugu district and Bhadrachalam Reservoir areas, sir. Honorable Deputy Speaker, sir, I may point out here that Pranahita project was designed as Kaleshwaram project with a total of 20 reservoirs and 20 lift for conveying of water to the reservoirs, sir. The total capacity of reservoir is 147.71 TMC, and the total quantity of water to be lifted from Godavari is 195 TMC. The power requirement for lifting this quantum of water is 4,627 megawatts. If I am wrong, I may be corrected, sir. So the Kaleshwaram project was completed in a record time, and there has been 5 monsoon seasons since its commissioning. The total quantum of water lifted so far is 168 TMC. Out of this, 118 TMC were let in Godavari owing to the floods. Out of the remaining 50 TMC, only 25 TMC were used for irrigation and 25 TMC is stored in the reservoir. If I am wrong, I may be corrected, sir. But this is a fact. And these are the true figures and the right figures, sir. Sir, while the Godavari basin is surplus with excess rainwater flows, the Krishna river basin has been getting deficient inflow. The result is that the areas under the Krishna river basin are witnessing dry spell, causing concern to the farmers. Palamuru Rangareddy lift irrigation scheme is being implemented to augment the irrigation facilities in this basin, sir. So, however, unless there is a flood flow in the Alamati and other dams upstream in the neighboring Karnataka state, there are no inflows into the reservoirs of river Krishna and Telangana state, sir. So the Srisalam and Nagarjuna Sagar dams are not filled up during successive monsoon, affecting the Ayakut in this basin, sir. Sir, there are interstate issues over sharing of Krishna water with regionally Andhra Pradesh state, sir. The Krishna Water Dispute Tribunal has been silent on the issue despite of Telangana's government repeated representation for a sharing of Krishna water allocation in undivided AP on 50-50 basis between Telangana and AP now, sir. Frequent flooding, however, occur in the GHMC and other municipal areas in the state is becoming a serious problem which needs tackling not only on short-term but also long-term basis, and urban flooding action needs to be drawn up through the Telangana State Development Planning Society and the State Disaster Response Service Department in the coordination with the Irrigation, Transport, Road and Building and Municipal Administration and Urban Development Department, sir. Sir, I'm concluding, sir. Before concluding, sir, I would like to give some few suggestions, and I hope that the government takes a note of the suggestions which I am giving right now. So the Telangana needs to have a robust flood management policy. Flood management policy, as floods are becoming frequent phenomenon in the state, sir. Sir, and also, sir, the important thing which we all need to understand is that कि पहले जब बारिश होती थी साहब तो इतनी मकदार में नहीं होती थी जितनी अब हो रही है, और जो भी डिजाइनिंग है चाहे वो स्ट्रॉम वाटर्स के हो तो वो एक कैपेसिटी को लेने के लिए डिजाइन है,
लेकिन अब जो बारिश हो रही है बहुत ज्यादा हो रही है. So we need to have a flood management policy and redesigning, because the rains what the world is seeing, not only the state of Telangana or our country India is seeing, is far more and excess rainfall हो रहा है. और फिर आप देखते हैं अर्बनाइजेशन सर, अर्बनाइजेशन की वजह से सर एवरीवेयर everyone wants a lovely beautiful road, everybody wants a CC road, everybody wants a nice road. तो जो ग्राउंड्स थे, जो जमीन थी, वो आज खुली नहीं रही है. इस वजह से भी डैमेजेस हो रहे हैं. एंड मोस्ट इंपॉर्टेंट सर, आप भी शहर हैदराबाद के, आप जानते हैं सर इस बात को, और इस बात से इनकार नहीं करेंगे कि ईसा नदियां थे, ईसा नदी और मूसा नदी, ये दो नदियां बारिश के पानी के लिए बनी गई थी सर. और ये दो नदियां बारिश में फुल दिखती थी, बहती हुई पानी दिखता था. लेकिन आज जब हम ये ईसा और मूसा नदी को देखते हैं तो साल के 12 महीने में वहां पे बह रहा है कुछ. तो क्या बह रहा है सर? द प्रॉब्लम स्टार्ट्स हियर. स्ट्रॉम वाटर ड्रेन्स शुड बी सेपरेट सर. ये आज क्या कर रहे हैं सर? पूरे शहर हैदराबाद में सीवरेज को लेकर आके स्ट्रॉम वाटर ड्रेन्स में मिला रहे हैं. नॉट ओनली इन हैदराबाद सर, all over the states, I would say sir, in municipalities, towns में बड़े बड़े storm water drains में they are mixing the sewerage sir. तो इस वजह से भी प्रॉब्लम हो रहा है. And one more sir, one more important thing is that कि they are not taking out the silt sir. अगर मैं बोलूंगा मूसा नदी, ईसा नदी या स्ट्रॉम वाटर ड्रेन्स की भी जो सिल्ट होती है, सिल्ट नहीं निकालते. एंड सर वन मोर मोस्ट इंपॉर्टेंट थिंग सर, लेट अस सी दैट what was the real capacity of the big reservoirs when they were constructed, and what is the reservoir capacity now. The reason is that sir, not only they are not maintaining the gates, बल्कि तालाब जब सूख जाता है तो उसमें से भी मीठी और सिल्ट निकालना है, वो भी नहीं निकालते हैं सर. This is the reason I'm saying sir, the Telangana needs to have a robust flood management policy, as floods are becoming frequent phenomena in the state sir. The state needs to adopt both short-term and long-term measures to effectively deal with prospects of increasing flood intensity sir. Flood intensity is increasing, so we need to have a planning sir. They should proper flood risk mapping for better formulation of plans and measures sir. So there is an urgent need of extension of comprehensive flood forecasting network sir. This is a very important point sir. Flood forecasting network sir. Sir, we have seen that few private people on social media are giving real time updates about the forecast. We can seek their services and engage a team of experts to improve our forecasting system sir. 2 दिन जबरदस्त बारिश होती है और उसके बाद में हम बोलते हैं कि और 2 दिन होने वाली है, चलो बंद कर दो, स्कूल्स बंद, सब बंद, उसके दूसरे दिन बारिश ही नहीं होती है. तो सर दैट मीन्स के द वेदर फोरकास्टिंग इज नॉट बीन डन प्रॉपरली. सर गोइंग फर्दर एड सर, द फ्लड फोरकास्टिंग शुड इंप्रूव थ्रू द यूज ऑफ हाइड्रोलिक and hydrologic models sir, which are linked to the weather forecasting system, the real-time data acquisition system and the reservoir operation system sir. Sir, we need to understand that due to global warming, the state's flood vulnerability zones are also changing sir. Sir, I was reading an article and I was very surprised sir. Sir, मैं एक अखबार में पढ़ रहा था सर कि एक आर्टिकल एक्सपर्ट सिविल इंजीनियर्स ने कहा कि अगर जोरदार बारिश हैदराबाद में अगर होगी, जैसा दूसरे रियासतों में हो रही है या मुलुगु में जैसी हुई, अगर वैसी बारिश अगर हैदराबाद में होगी तो 30% ऑफ हैदराबाद बिल्डिंग आर इन डेंजर बिकॉज ऑफ सच रेन्स. So these are the serious measures sir. When we have a discussion, we should take the measures sir. Sir, also sir, we have to develop a special flood prone area program similar to the drought prone area program. Drought के लिए हमारे पास program होता है sir. Now the floods are coming frequently. Through you I request the government to please have this flood. We should have this flood का भी एक 4 लोगों की एक कमेटी बना के देखिए, ड्रॉट प्रोन को जैसा देखते हैं ये फ्लड
prone areas ko bhi we should identify and see that, sir. Sir, we have developed the state should also undertake legislation to prevent unauthorized riverbed cultivation and encroachment into drains etc. also, sir, which is not happening, sir. Sir, हम देखते हैं शहर में सर, हम यहाँ ठहर के एक दूसरे पे तनकीद करते हैं सर, बट आई वुड से सर कि ये हम सबको एक मैसेज पब्लिक को भी देना है कि स्ट्रॉन्ग वाटर ड्रेन्स में प्लीज आप कचरा मत फेंकिए, स्ट्रॉन्ग वाटर ड्रेन में आप वेस्ट मत फेंकिए. व्हाट वी सी इज दैट सर, इन द स्ट्रॉन्ग वाटर ड्रेन्स we see pillows, we see buffaloes, we see all waste, we see all kachra, everything is getting choked, sir. So we need to bring that awareness also, sir. Sir, we have seen in the past that flood management works are not taken up, and in an integrated manner, even the flood damage assessments are not done adequately, sir. There is also need to have disaster management plans for all major dams, sir. This is very important, sir. There is also need to have a disaster management plan for all major dams in Telangana and equip them with risk reducing processes. And also, sir, with increased effects of climate change, they should be focused on development of community resilience in flood prone areas. Activities which damage the environment and increase the vulnerability to flood should be checked, sir. So also the restoration work should be taken up in coordination manner wherever heavy rains and flooding occurs in GHMC area. SNDP, SRDP, CRMP works are implemented, and the Hyderabad Metro Water Supply and Sewerage Board take up the work on augmentation of sewerage and water supply networks, sir. Since the civic infrastructure under different departments are affected, these agencies need to work in a coordinated manner to ensure proper restoration work, sir. Sir, lastly, sir, I would request the municipal administration department to fully assess the damage caused to civic infrastructure in GHMC and other municipal and panchayat areas and adjoining municipalities and municipal corporation, and allocate at least 2,000 crores for the restoration work. There is also need to expedite the ongoing works on ROBs and flyovers in GHMC, particularly in Old City and adjoining areas, sir. Sir, I thank you very much, Honorable Deputy Speaker, sir, for giving me this opportunity, sir. Thank you very much, sir. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో వచ్చిన భారీ వర్షాల వల్ల సంభవించిన పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద ఈరోజు షార్ట్ డిస్కషన్కి అవకాశం ఇచ్చిన మీకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ప్రధానంగా ఇట్లాంటి విపత్కర పరిస్థితులు సంవత్సరంలో కురవాల్సిన వర్షాలు ఒకే రోజు కురవటం. అధ్యక్ష, మీరు నిన్ననే పేపర్లో చూసి ఉంటారు, చైనా బీజింగ్లో ఒక గంటలో 140 ఏళ్ళ రికార్డు బదులు కొట్టే వర్షం పడి చనిపోయినట్టుగా. మన అమెరికాలో చూసినాం, మన ఢిల్లీలో చూసినాం, హిమాచల్ ప్రదేశ్లో కూడా చూసినాం. అయినప్పటికీ ఒక దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి గారు వాతావరణ శాఖ అప్రమత్తం చేసిన వెంటనే రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని సమన్వయపరిచి గౌరవ మంత్రివర్గ సభ్యుల్ని జిల్లా కేంద్రాల్లో ఉంచి, శాసనసభ్యుల్ని ఆయా ప్రాంతాల్లో ఉంచి, పార్టీ కార్యకర్తలు నాయకులను కూడా ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండదండలుగా ఉండే విధంగా చేయటం, కావలసిన అన్ని సహాయక చర్యలు తీసుకోవటమే కాకుండా ఆయా జిల్లాలో పనిచేసిన జిల్లా కలెక్టర్ల అనుభవంలో వారిని కూడా పరిశీలకులుగా పంపి, మరి వారు తీసుకున్న అనేక రకాల నివారణ చర్యల ఫలితంగా ప్రాణ నష్టాన్ని నివారించటం, కొంత ఆస్తి నష్టాన్ని నివారించే చర్యలు తీసుకోవడం అనేది జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ అగ్రరాజ్యాలుగా పేరుగాంచిన అమెరికా కానీ చైనా కానీ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పటికీ ఇట్లాంటి విపత్కర పరిస్థితులు ప్రకృతికి ఎదురొడ్డే ఒక మెకానిజం ప్రపంచంలో లేని విషయాన్ని ప్రతిపక్షాలు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాజకీయం కోసమో లేకపోతే విమర్శించాలి కాబట్టి విమర్శించడం కాకుండా, ఇట్లాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు
అందరం ఐక్యంగా ఉండి ఇట్లాంటి బాధితులకు ఏ రకంగా సహాయం చేయాలనో అందరం చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఈ సందర్భంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో తెలంగాణలో అనేక రకాల పంట నష్టం జరిగినా ఇట్లాంటి వరదలు వచ్చినా కూడా మరి కేంద్రం ఇతర రాష్ట్రాలకు ఏ రకంగా సహాయం చేస్తున్నది, తెలంగాణ విషయంలో ఏ రకమైన సహాయం చేస్తుందో కూడా మరి తెలంగాణ సమాజం గమనిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రాజకీయ అంశాల జోలికి పోకుండా ఇవాళ అధ్యక్ష మీకు విజ్ఞప్తి చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఏ పథకం ప్రవేశపెట్టినా రాజకీయ కోణం ఉండదు, మాననీయ కోణం ఉంటుంది. నిన్న మా ఎమ్మెల్యేలు చాలామంది ఈ రైతు రుణమాఫీ చెక్కులు ఇవ్వండి మేము ఇచ్చేస్తామంటే అది మంచి పద్ధతి కాదు, నేరుగా చెక్కులు అకౌంట్లు వేయాలని చెప్పి ఆలోచించిన ఒక గొప్ప ముఖ్యమంత్రి. అంటే వారు ఒక పథకం రూపకల్పన చేసినా ఒక డిజైన్ చేసినా రాజకీయ కోణం ఉండదు, మాననీయ కోణం ఉంటుంది. ఇవాళ అనేక పథకాలు చూసినా రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఏ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల విషయం చూసినా పార్టీ కోణం ఉండదు, పేదరిక కోణం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అట్లాంటి వైఖరిని అవలంబించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా కొంతమంది మిత్రులు భద్రాచలంలో ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు ప్రకటించి ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడుగుతున్నారు. కానీ యావత్ సభ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకముందే ఆ యొక్క బ్యాక్ వాటర్ వల్ల ఏర్పడిన ముంపుని శాస్త్రీయంగా సర్వే చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ భద్రాచలం ప్రాంతంలో మనం కొంత కరకట్టలు కట్టాలన్నా 2 రాష్ట్రాల అంతర్రాష్ట్రాలకు సంబంధించిన తెలంగాణ భూభాగం, ఆంధ్ర భూభాగం ఉంది. ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు ఒక నిపుణుల కమిటీని వేసి ఏ విధంగా భద్రాచలం ప్రాంతంలో అటు పినపాక కానీ ఇటు భద్రాచలం కానీ శాశ్వత నివారణ చర్యలు చేయాలనో ఆల్రెడీ ఒక నిపుణుల కమిటీని ఇరిగేషన్ శాఖ అధికారులతో వేయటం జరిగింది. కానీ మనం తెలంగాణ ఈ హౌస్ కానీ సమాజం కానీ గుర్తుంచుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఇందులో ఇమిడి ఉంది. ఇవాళ పోలవరం యొక్క అథారిటీ బాధ్యత కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ఇప్పటికే ఫుల్ ప్లెడ్జ్లో గేట్ల నిర్మాణం పెట్టకముందే, ఆ ప్రాజెక్టు పూర్తి కాకముందే అక్కడున్న మరి రాక్ఫీల్డ్ డ్యామ్ వల్ల ఇప్పటికీ ఆ ఒక బ్యాక్ వాటర్ ప్రభావం ఇవాళ శ్రీరాముని కూడా కాపాడుకోలేని పరిస్థితి వస్తున్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పోలవరం అథారిటీ ఇవాళ వాళ్ళ కింద ఉండి ఈ రకమైన మరి ముందు చూపు లేకుండా ఏ ప్రాంతం ఎంత మునుగుతుందో, ఎంత జనాభాకు నష్టం జరుగుతుందో ఒక ఆలోచన చేయకుండా వాళ్ళ వల్ల జరుగుతున్న నష్టాన్ని ఇవాళ పూడ్చి భద్రాచలం ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలవరం అథారిటీ కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉన్నది. ఇప్పటికే మన తెలంగాణ ఇరిగేషన్ అధికారులు 1500 కోట్ల రూపాయలు ఆల్రెడీ అంచనా వేసి ఈ భద్రాచలం పినపాక ప్రాంతాల్లో గోదావరికి 2 పక్కల పూర్తి స్థాయిలో ఏ రకంగా శాశ్వత చర్యలను మరి చేపడితే బాగుంటుందో ఒక అంచనా వేసి పోలవరం అథారిటీకి కూడా పంపడం జరిగింది. బహుశా 2 రోజుల క్రితమే మన ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా కేంద్ర జల సంఘానికి పోలవరం అథారిటీకి కూడా ఒక లేఖ రాశారు. ఎందుకంటే మీరు నీళ్లు వదిలేటప్పుడు ఏ రకంగా డిశ్చార్జెస్ ఉన్నాయి, నిల్వలు ఎంతలు ఉండాలి, ఏ రకమైన పరిస్థితి చూస్తే తెలంగాణ భూభాగం ప్రజలు ముంపుకు గురిగారో మరి పూర్తిగా మరి ఇది అవగాహనతో చేయాల్సిన అంశం కూడా ముడిపడి ఉంది. పోలవరం ప్రాజెక్టు మనం వ్యతిరేకం కాకపోయినా మన రాష్ట్ర యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద వ్యతిరేకం కాదు. కానీ వాళ్ళ యొక్క బ్యాక్ ఫ్యాడ్ వల్ల, ఆ యొక్క ఆనకట్ట పెంపు వల్ల జరుగుతున్న తెలంగాణ ప్రాంతానికి ఏర్పడుతున్న ముప్పు కానీ అక్కడున్న ఆదివాసులకు జరుగుతున్న అన్యాయం మీద కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇది సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే మరి భద్రాచలంలో ఇది ప్రధానమైన ఒక సమస్య కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటించారో కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. ఇది 2 రాష్ట్రాల ముడిపడిన పోలవరం అథారిటీ సమస్య ఉంది కాబట్టే ఈ భద్రాచలంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. కానీ అదే మన ఖమ్మం మున్నేరు ప్రాంతంలో పాలేరు కానీ ఖమ్మం కానీ మునిగిపోతే మన ఇబ్బంది జరుగుతుంటే మంత్రివర్గంలోనే 150 కోట్ల రూపాయలు అప్పటికప్పుడే దానికి కావాల్సిన పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకొని క్యాబినెట్లోనే ఆమోదించిన ముఖ్యమంత్రి గారు
భద్రాచలం మీద వివక్షత చూపడనే విషయాన్ని ఆ ప్రాంత ప్రజలు గమనించాలి. ఇది పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ఏర్పడుతున్న ఈ సమస్యను కూడా మరి అటెండ్ చేసి మనం ఆ యొక్క సమస్యను కనుక పరిష్కరించినట్టయితేనే మరి పెద్ద ఎత్తున ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా మరి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ఇంత పెద్ద విపత్కర పరిస్థితి వస్తే తక్షణమే స్పందించి తెలంగాణ ప్రభుత్వం కానీ గౌరవ మంత్రివర్యులు కానీ మా దగ్గర మా జిల్లా మంత్రి గారు వారి ట్రస్ట్ నుంచి పెద్ద ఎత్తున ఆదుకున్నారు. మా పాలేరు ఎమ్మెల్యే గారు ఆదుకున్నారు. మా రాజ్యసభ సభ్యులు పారసారెడ్డి గారు ₹1 కోటి సొంతంగా ఖమ్మం జిల్లా వరద బాధిత ప్రాంతాలకి ఇవ్వటం జరిగింది. ఈ ప్రభుత్వం ఏ రకంగానైతే ఆదుకుంటుందో మరి ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా మరి ఈ బాధితులు ఎడలా ఉండాలని చెప్తే పెద్ద ఎత్తున ఆదుకోవటమే కాకుండా మా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు కానీ మన కొత్తగా వచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి యంత్రాంగాన్ని సమన్వయపరిచి పెద్ద ఎత్తున ఆదుకోవటమే కాదు అధ్యక్ష, ఖమ్మంలో ఒక ఇంట్లో వాళ్ళు ఖాళీ చేయమని చెప్తే వాళ్ళు రాలే. అప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొని వచ్చి మరి కాపాడిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతున్నది. అంటే ఒక ముందు చూపు వల్ల ఈరోజు ఈ యొక్క వరదలు విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునే దానికోసం ముఖ్యమంత్రి గారు తీసుకున్న విజన్ ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని సమన్వయపరిచి మంత్రివర్గ సభ్యుల్ని జిల్లా కలెక్టర్లని రాష్ట్ర సచివాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి పోలీస్ సిబ్బందిని సమన్వయం చేసి రాష్ట్ర సిఎస్ గారి నుంచి దానికి సంబంధించిన కార్యదర్శి గారి మొదలు కింది స్థాయి సిబ్బంది ఇంత పర్యవేక్షణ ఉండబట్టే ఇలా పారిశుద్ధ్యంలో విషయంలో కానీ వరదల వల్ల ఉత్పన్నమైన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి జ్వర సర్వే జరిపి అక్కడ అంటురోగాలు ప్రబలకుండా ఆ ప్రాంతాన్ని పారిశుద్ధ్యం చేయటం కానీ ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సిబ్బందిని పిలిపించి ఈ యొక్క మరి ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్యం విషయంలో కానీ వైద్యానికి సంబంధించిన మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున కృషి చేయబట్టే ఈరోజు విష జ్వరాలు ప్రబలకుండా కానీ అక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా మరి ముందు చూపుగా ప్రభుత్వం చూసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే మరి మంత్రి గారు సమాధానం చెప్పబోతున్నాడో తప్పనిసరిగా మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు గతంలో మరి ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా మా ఖమ్మం జిల్లా బోనకల్లు కానీ వరంగల్ జిల్లా కొన్ని ప్రాంతాలకు రావడం జరిగింది. అప్పటికప్పుడు ₹10,000 కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక నివేదికలు పంపినా మన రాష్ట్రానికి సహాయం చేయలేదు. తప్పకుండా ఈ యొక్క పంటలకు సంబంధించిన నష్టపోయిన వారికి ఆదుకునే దానికోసం ₹10,000 ప్రకటించడమే కాదు వాళ్ళ అకౌంట్లో వేసిన చరిత్ర కూడా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. మరి దురదృష్టం కేంద్ర ప్రభుత్వం ఈ పంటల బీమా పథకాన్ని సమగ్రంగా అమలు చేయకపోవటం వల్ల ఇవాళ వ్యవసాయ సర్వే నెంబర్ ఆధారిత బీమా లేకపోవటం వల్ల మనం ప్రీమియం ఎక్కువ చెల్లించడం, లాస్ట్కి వాళ్ళు పరిహారం వచ్చినప్పుడు అనేక కఠినమైన నిబంధనలు పెట్టడం, మండలాన్ని యూనిట్గా తీసుకోవటం వల్ల ఈరోజు పంటల బీమా పథకం రైతాంగానికి సక్రమంగా సమగ్రంగా లేకపోవటం వల్ల రైతులకు ఉపయోగపడట్లేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం రైతు ఆధారిత బీమాని ప్రవేశపెట్టి ఇట్లాంటి పంటల నష్టం జరిగినప్పుడు, అకాల వర్షం వచ్చినప్పుడు, ఇసుక మేటలు వేసినప్పుడు ఆ రైతాంగాన్ని ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరు కూడా తట్టుకుని నిలబడలేరు, ఏ ప్రభుత్వాలు కూడా ఆదుకోలేవు. కానీ అలా బీమా సౌకర్యం సక్రంగా లేని పరిస్థితి వల్ల లోపభూయిష్టమైన మరి పంటల బీమా పథకం ఉండటం వల్ల ఈరోజు రైతులకు అది పెద్దగా ఉపయోగం లేని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా మరి తక్షణమే ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు రైతాంగానికి పంటలు నష్టపోతున్న సందర్భంలో ఏ రకమైన బీమా సౌకర్యం ఉంటే, ఏ రకమైన నిబంధనలు విధిస్తే రైతుకు న్యాయం జరుగుతుందో ఆ రకమైన విధానాల్ని సవరించాల్సిన సందర్భం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో వచ్చిన ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో రైతుల వెంట ఉంటుంది, బాధితుల పక్షాన ఉంటుంది. ఇవాళ రాజకీయ స్వార్థం కోసం విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ రైతులకు చెప్పిన మాట, ఇది రైతు ప్రభుత్వం. భారతదేశంలోనే ఇవాళ ఏ రైతు కూడా చనిపోతే నాకు తెలిసి ప్రపంచంలో కూడా లేదనుకుంటా. రైతు బీమా ఇచ్చిన ఒక గొప్ప ప్రభుత్వం, రైతు బంధిస్తున్న ప్రభుత్వం. ఇవాళ రైతు అకౌంట్లో నేరుగా మరి రుణమాఫీని చేస్తున్న గొప్ప ప్రభుత్వం. తప్పకుండా బాధితుల ఎడల అండదండలు ఉంటుంది, బాధితుల కోసమే పనిచేస్తున్నది. ఈరోజు ఒక మరి మానవత్వం కలిగిన ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రం ఒక్క అంశం కాదు అధ్యక్ష, ఏ రంగంలో చూసినా ముఖ్యమంత్రి గారి యొక్క తెలంగాణ పథకాలు ఇవాళ దేశానికే రోల్ మోడల్గా ఏ రకంగా ఉన్నాయో ఈ బాధితులను ఆదుకోవడంలో కూడా అదే రకమైన విధానాలు, అదే రకమైన పద్ధతి ప్రకటించడం జరుగుతుంది.
ఎప్పుడైనా విపత్కర పరిస్థితులు వస్తే నష్టం ఒకసారి అంచనా ఉండదు అధ్యక్ష. ఎందుకంటే పంటలు ఎంత నష్టపోయినాయో అధికారులు పోవాలి, రోడ్లు ఎంత దెబ్బతిన్నాయో ఇంజనీర్లు పోవాలి. ఏదైనా శాస్త్రీయ సర్వే జరగాలి తప్ప మనం అప్పటికప్పుడు ఏదో ఊహించి లెక్కలేస్తే పరిహారం బాధితులకు న్యాయం జరగదు. అందుకని ఏ పరిహారం ఏ ప్రమాదం జరిగినా దానికి కొంత టైం పడుతుంది. తప్పకుండా ఈ యొక్క ఇసుక మేటలు వేసిన రైతుల విషయంలో కానీ, ముంపు ప్రాంతాల విషయంలో కానీ, ఇండ్లు కోల్పోయిన వారి విషయంలో కానీ, చనిపోయిన బాధితుల కుటుంబాలు ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అత్యంత అండదండలుండే ఒక గొప్ప మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్పకుండా వారి ఎడల ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ ఉత్పన్నమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి ముందు చూపు వల్ల రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వల్లనే రాష్ట్రంలో ప్రజలు సుభిక్షితంగా ఉన్నారు. ఈరోజు అన్ని విధాలుగా ప్రజల్ని రక్షించుకునే ఒక గొప్ప అవకాశం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ఏర్పడిన సమస్య మీద ఒక అధ్యయన కమిటీని వేసి 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇంజనీరింగ్ బృందాలతో సమీక్షించి భద్రాచలం ప్రాంతాన్ని శ్రీరాముని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. రఘునందన్ గారు. అధ్యక్ష, గత నెలలో రాష్ట్రంలో కురిసినటువంటి కలిగిన నష్టం, దానివల్ల సంభవించినటువంటి ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా ప్రజల్ని ఏ రకంగా ఆదుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఈ ప్రకృతి వైపరీత్యాలకి కారణంగా మనం అందరం కూడా ఆలోచించాల్సింది, ప్రజలు కూడా ఆలోచించాల్సింది, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉన్నట్టు ప్రకృతి ప్రకోపనలు ఒక తెలంగాణకో ఒక పక్క రాష్ట్రానికో పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలు వస్తూ ఉన్నాయి. దానివల్లనే ఇట్లాంటి వరదలు అకాలంగా చెప్పాపెట్టకుండా సీజన్ కానప్పుడు వస్తున్నటువంటి వరదల వల్ల ప్రభుత్వాలు ప్రిపేర్డ్గా లేనటువంటి సందర్భం, అంటే ఇప్పుడు ఇంత వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేయనటువంటి సందర్భం లోపల వస్తున్నటువంటి వీటన్నింటిని కూడా మనం ఆలోచించుకోవాలంటే ముందు ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఎక్కడ జరుగుతూ ఉంది, పర్యావరణం ఎందుకు దెబ్బతిందా ఉంది, దెబ్బతింటున్నటువంటి పర్యావరణాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉందనేటువంటి ఒక మెసేజ్ని ఈ శాసనసభ ద్వారా మనం అందరికీ కూడా పంపించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు అనుగుణంగా వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, పట్టణాలలో అయితే అర్బన్ ప్రాంతాలలో అయితే నాలాలు కబ్జా చేసుకొని చిన్న చిన్న ఇండ్ల నిర్మాణం చేయడం, ఇట్లాంటి వాటి వల్ల అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు వస్తూ ఉన్నాయి. గతంలో మున్సిపల్ మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇటు భాగ్యనగరంలో కానీ అటు వరంగల్ లాంటి పట్టణంలో కానీ దాదాపు 75% నాలాలు ఆక్రమణకు గురైనాయి, వీటిని సాధ్యమైనంత త్వరగా తొలగించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పినారు అధ్యక్ష. పట్టణీకరణ పెరుగుతున్నటువంటి సందర్భంగా పెరుగుతున్నటువంటి యొక్క ప్లాట్ల అంటే భూమి విలువ కారణంగా ఎక్కడ స్థలం కొద్దిగా ఖాళీగా ఉంటే అక్కడ ఆక్రమించుకొని నాలన, చెరువ, కుంటన మనం నీళ్లు వర్షాకాలంలో వచ్చేటువంటి వరదకి ఎదురుగా ఇల్లు కడుతున్నాం అనేది చూడకుండా ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ సంఖ్య పెరిగిపోవడం వల్ల అధ్యక్ష ఈ రకమైనటువంటి వరదలకి దారితీసి మొన్న మనం అందరం చూసిన అధ్యక్ష వరంగల్ భద్రకాళి టెంపుల్ సమీపంలో ఉన్నటువంటి సుమారు 3-4 కాలనీలలో కాలనీ లోపలికి 4 అడుగులు 5 అడుగుల వరకు కూడా నీళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పంటలు డ్యామేజ్ జరిగినట్టు మనం చూసినాం అధ్యక్ష. మొన్న రాష్ట్ర కేబినెట్ సమావేశం తర్వాత గౌరవనీయులు మున్సిపల్ మంత్రి గారు మాట్లాడుతూ 500 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా తక్షణ సహాయ అవసరాల కోసం రాష్ట్ర కేబినెట్ అప్రూవల్ చేసింది, విడుదల చేసిందని తెలియజేసినారు అధ్యక్ష. ఈరోజు సభ ముందు ఉంచినటువంటి అంటే వివిధ శాఖల ద్వారా జరిగిందని చెప్పి అంచనా వేయబడినటువంటి ప్రాథమిక అంచనాని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పేరిట మా అందరి టేబుల్ మీద పెట్టినటువంటి వివిధ శాఖలలో జరిగినటువంటి నష్టాలని అంచనా వేసుకొని చూసినప్పుడు అధ్యక్ష అది జిహెచ్ఎంసీ అయినా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అయినా, వ్యవసాయ శాఖ పరంగా అయినా, ఇతరత్ర పరంగా చూసినట్లయితే సుమారు 4,500 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు టేబుల్ మీద పెట్టినటువంటి ప్రాథమిక అంచనా మేరకు కనబడతా ఉంది అధ్యక్ష. అందుకని నేను తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత మంత్రులకి, ఇది ఒక మున్సిపల్ మంత్రి గారికి సంబంధించిన అంశమే కాదు అధ్యక్ష, దీంట్లో అనేక రకాలైనటువంటి అంశాలు అగ్రికల్చర్కి సంబంధించి, పౌల్ట్రీ ఫామ్లకు సంబంధించి, షాపులకు సంబంధించి, ఇండ్లకు సంబంధించి, కరకట్టలకు సంబంధించి అనేక రకాలైనటువంటి అంశాలకు సంబంధించి నష్టం జరిగింది. కాబట్టి వీటన్నింటినీ క్రోడీకరించి అన్ని శాఖలకు కలిపి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేస్తే ముందు జాగ్రత్త చర్యగా బాగుంటుంది. ఆ కమిటీలో కొంతమంది నిష్ణాతులైనటువంటి సైంటిస్టులను కూడా ఆ కమిటీలో ఉంచి
ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ కమిటీ చేసేటువంటి సూచనల మేరకు ప్రకృతి పర్యావరణం దెబ్బతినకుండా చూడడానికి కొన్ని సూచనలు చేశారు. ఆ రీతి లోపల కొత్త కమిటీని ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ కోసం ఒక కమిటీని వేసి ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ మీద, పెరుగుతున్నటువంటి పట్టణీకరణ జనాభా మీద ఏ రకంగా మొక్కలు నాటాలి, ఎట్లు నీళ్లు డైవర్ట్ చేయాలి, వాగులు వంకలలోంచి వస్తున్నటువంటి వరదల్ని కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల కోసం ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేస్తే బాగుంటుందనేది ఒక విజ్ఞప్తి అధ్యక్ష. మొన్న జరిగినటువంటి ఈ అకాల వర్షాలు, వరదల వల్ల 41 మంది చనిపోయినట్టు అధికారికంగా కేబినెట్ మీట్ తర్వాత గౌరవ మంత్రివర్యులే మీడియా ముందు మాట్లాడుతూ చెప్పినారు. ఆ 41 కుటుంబాలకి ఇప్పటివరకు ఏ రకంగా నష్టపరిహారం ఇద్దాం అనుకుంటున్నాం, లేదా చనిపోయినటువంటి వ్యక్తులకి నేను మీ ద్వారా వారికి చేసేటువంటి విజ్ఞప్తి, ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 20 లక్షల రూపాయలని ఆ కుటుంబం నష్టపోయినటువంటి, అంటే చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తే బాగుంటుందనేది నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే కొన్ని పట్టణాలు, వరంగల్ పట్టణము, మంచిర్యాల పట్టణము, గోదావరి కని ఇట్లా రకరకాల ఏరియాలలో పట్టణాలలో కూడా నీళ్ళు వచ్చినాయి అధ్యక్ష. చాలామంది ఊర్లో ఎప్పుడన్నా రాత్రిపూట మనం ఇల్లు తాళమేసి ఊరు వెళ్తే దొంగలు పడితే ఇంత బంగారమో ఎండో విలువైనటువంటి వస్తువులు తీసుకుపోతారు అధ్యక్ష. కానీ అర్ధరాత్రి పూట వచ్చినటువంటి అకాల వరదల వల్ల అధ్యక్ష అసలు ఏం మిగలలేదు వాళ్ళకి. ఇది పోయింది, ఇది ఉన్నది అని లేకుండా బియ్యం పోయినాయి, మంచి నూనె పోయింది, ఉప్పు పోయింది, గ్యాస్ నూనె పోయింది, అసలు ఇంట్లో ఏం లేకుండా దొంగలు పడితేనే కొన్ని మిగులుతాయి. కానీ ఈ వరదల వల్ల అసలు ఏ ఒక్క వస్తువు కూడా ఇంట్లో పనికి రాకుండా అనేక ప్రాంతాలలో నష్టం జరిగింది. దీన్ని ఒక శాస్త్రీయ పద్ధతి లోపల అధ్యయనం చేయాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. మంచిర్యాల లాంటి ప్రాంతంలో లేదా కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నటువంటి ప్రాంతం లోపల కొంత బ్యాక్ వాటర్ వల్ల ప్రతి సంవత్సరం కూడా కొన్ని 100 ఎకరాల లోపల భూమి మునుగుతూ ఉందని చెప్పి సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ప్రాంతం లోపల ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ ఎక్కువ పెరిగి అక్కడ ఉండేటువంటి రైతులకి, పంట వేసుకున్నటువంటి రైతులకి తమ భూమి మునిగిపోతుందని రైతులు పలు దఫాలుగా ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి, అయ్యా మా భూమిని కూడా తీసేసుకొని మాకు ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తే ఇలా ప్రతి సంవత్సరం మేము నష్టపోయేటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ ఈ ప్రాంతాల లోపల బ్యాక్ వాటర్లో మునిగిపోతున్నటువంటి భూముల్ని కూడా ప్రభుత్వమే ల్యాండ్ అక్విజిషన్ కింద చేపట్టినట్లయితే కొంత రైతన్నలకి టెంపరీ లేదా శాశ్వత ప్రాతిపదికన వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించినట్లయితే ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైతులను ఆదుకోవడానికి ఒక అవకాశం కలిగినట్టు సహాయపడినట్టు ఉంటుంది అధ్యక్ష. ఇక పంట నష్టం విషయానికి వచ్చినప్పుడు అధ్యక్ష ఒక్కొక్క రకమైనటువంటి రిపోర్ట్ ఒక్కొక్క రకంగా వచ్చింది అధ్యక్ష. మొన్న కేంద్ర ప్రభుత్వం జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల 31వ తారీఖు రోజు వెంటనే కేంద్ర కమిటీని ఒకదాన్ని ఎన్డీఆర్ఎఫ్కి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి కైలాస్ సత్యార్థి అనేటువంటి ఒక సీనియర్ అధికారి నేతృత్వంలో కమిటీని పంపించింది అధ్యక్ష. నిన్న సాయంత్రం ఆ కమిటీ 5 జిల్లాలను తిరిగి వచ్చిన తర్వాత గౌరవ చీఫ్ సెక్రటరీ గారితో సమావేశం ఏర్పాటు చేసి ప్రాథమికంగా ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది అనేటువంటి విషయంలో ఒక ప్రాథమిక నివేదికను, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికను కేంద్రానికి కూడా అందజేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ వరదల్లో చనిపోయినటువంటి 41 మందిలో అధ్యక్ష ఇంకొంతమంది దొరకలేదని, ఒకటి మోరంచ గ్రామంలో బండ మహాలక్ష్మి అనే ఆమె ఇంకా దొరకలేదని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇట్లాంటి వాళ్ళ విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏజెన్సీస్ అన్నిటిని ఉపయోగించి చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా గత సంవత్సరం వచ్చినటువంటి వరదలప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భద్రాచలం ఆ ప్రాంతం లోపల పర్యటించి రైతులు నష్టపోయినటువంటి ప్రతి రైతుకి ఎకరాకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించినారు అధ్యక్ష. ఈ నష్టపరిహారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకొక 1,500 నుంచి 2,000 మంది రైతులకు అందలేదని రైతన్నలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ల ద్వారా ఒకవేళ నష్టపోయినటువంటి రైతులు ఎవరైనా ఉండి వారికి ప్రభుత్వం ప్రకటించినటువంటి 10,000 నష్టపరిహారం అందకపోతే అది తొందరగా అందేలాగా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి. ఇకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లోయర్ పెనుగంగ మీద కడతామని చెప్పినటువంటి చెనాకా కొరాటా ప్రాజెక్టు 2016లో మొదలైంది అధ్యక్ష. ఇది పూర్తి కాకపోవడం వల్ల అధ్యక్ష 26 గ్రామాల ప్రజలు ఇలా రకంగా వర్షాలు కురిసినప్పుడు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి ఆ చెనాకా కొరాటా ప్రాజెక్టును కూడా త్వరితగతిని పూర్తి చేయాలని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు విషయం లోపల అయితే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ముందు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబి పాండ్యా గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసి కడెం ప్రాజెక్టుకు వస్తున్నటువంటి ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత, దాని ద్వారా తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఏబి పాండ్యా గారి సూచనలే చేస్తున్నా సార్, సూచనలే చేస్తా ఉన్నాను సార్, తమనే విమర్శిస్తలేను. మంచి చెప్తే కూడా వినాలి సార్, దయించి మంచి చెప్తా ఉన్నాను సార్.
కడెం ప్రాజెక్టుకి ఏబి పాండ్యా గారి నేతృత్వంలో కమిటీ వేసిరు సార్. ఈ ప్రభుత్వమే మీ నాయకత్వంలోనే ఏబి పాండ్యా గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసినారు. ఆ కమిటీ చేసినటువంటి సూచన ఇన్ఫ్లో 3.8 లక్షల క్యూసెక్ల కంటే ఎక్కువ పెరుగుతుంది. మొన్న వచ్చినటువంటి వరదలలో 4 లక్షలు కూడా దాటింది. కొన్ని గేట్లు ఓపెన్ కాక ఇబ్బంది అయింది కాబట్టి ఆ ఏబి పాండ్యా కమిటీ రికమెండ్ చేసినటువంటి రీతి లోపల ఆ గేట్ల పునరుద్ధరణతో పాటు అక్కడ అదనపు స్పిల్వే కోసం ఏర్పాట్లు చేయాలని చెప్పి ఏబి పాండ్యా కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ కమిటీ నివేదికను యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తే కడెం లాంటి ప్రాజెక్టులు ప్రమాదవశాత్తు తెగిపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది సార్. అక్కడ ఉన్నటువంటి 3 పిల్లర్లు కూడా ఇప్పటికే డ్యామేజ్ అయిపోయినాయి. ఏ నిమిషమైనా అక్కడ ఇబ్బందులు వస్తాయనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది సార్. కాబట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం చూపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, ఎక్కడైతే రైతులు నష్టపోయినరో గతంలో ముఖ్యమంత్రి గారు తిరిగినట్టు పోయిన సంవత్సరం వారు ప్రకటించినట్టు 1 ఎకరా నష్టపోయినటువంటి రైతులకు 10,000 ఏ రకంగా ఇచ్చిండ్రో ఇప్పుడు కూడా పంట నష్టం జరిగినటువంటి రైతన్నలకి దయచేసి వెంటనే ఆ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ వరంగల్, మంచిర్యాల, ఇతర పట్టణాలతో పాటు గ్రామాలలో ఎక్కడైతే ఇళ్లకు నీరు వచ్చి మొత్తం వస్తువులు పాడైపోయినాయో వారికి వెంటనే ఇమీడియట్ రిలీఫ్ కింద ఒక 50,000 రూపాయలు ఇస్తే ఉప్పో, పప్పో, గ్యాస్ నుండో సిలిండర్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మోరంచపల్లి లాంటి గ్రామాల్లాగా ఎక్కడైతే గ్రామాల్లో పూర్తిగా ఇండ్లు కూలిపోయినాయి అధ్యక్ష, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో గృహలక్ష్మి పథకం కింద ఎవరి జాగాలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ఒక కొత్త పథకాన్ని ఏదో ప్రకటిస్తున్నట్టు పేపర్లలో చూస్తూ ఉన్నాం అధ్యక్ష. మోరంచపల్లిలో కానీ ఈ 10 జిల్లాలు ఎక్కడైతే వరద వల్ల ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో దయచేసి ఆ 3 లక్షల్ని ఇంకో 2 లక్షలు కలిపి గతంలో 2 BHK కట్టడానికి ఎట్లయితే 5-5.5 లక్షల రూపాయలు ఇచ్చినామో ఈ వరదలలో కూలిపోయినటువంటి ప్రతి ఇల్లుని ప్రభుత్వం ఐడెంటిఫై చేసి వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి వారికి నిలవడానికి ఒక నీడ్ ఇచ్చేలాగా చూడాలని చెప్పి నేను మీ ద్వారా వారికి షాప్లో 20 లక్షల రూపాయల విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా నీళ్ళు వచ్చి మునిగిపోవడం వల్ల నష్టం జరిగింది అధ్యక్ష. వాటిని కూడా అంచనా వేసి దయచేసి ప్రజలని ఆదుకోమని చెప్పి నేను తమరి ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మేము ఇస్తున్నటువంటి పాజిటివ్ సూచనలతో పాటు చివరి ఒక మాట అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతన్నలకి పంట ఇన్సూరెన్స్ చేసి ఉంటే ఈ రకంగా ప్రతిసారి మనం నష్టపోయినప్పుడు 10,000 పరిహారం రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వచ్చేది ఉండేది కాదు. మెజారిటీ రాష్ట్రాలు ఈ ఫసల్ బీమా యోజనని తమ రాష్ట్రాల్లో అమలు పరుస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా దీన్ని అమలు పరచాలి. ఇంకా దానికి ఏమైనటువంటి మెరుగైన సూచనలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ శాసనసభలో ఉన్నటువంటి పెద్దలందరి సలహాలు సూచనల మేరకి దాంట్లో ఇంకేమైనా మాడిఫికేషన్స్ అవసరం ఉంటే కూడా చేయాల్సిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ జరిగినటువంటి నష్టం విషయం లోపల ఒక నివేదికను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు ఉంచి ఈ పత్తి, పెసర, మొక్కజొన్న, సోయాబీన్, పసుపు, కంది ఈ పంటలకు సంబంధించి కొన్ని గణాంకాలు మా దగ్గర ఉన్నాయి. అవి కరెక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే మాకున్నది ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మీద మేము సేకరించినటువంటి సమాచారం లేదా దినపత్రికల నుంచి వచ్చినటువంటి సమాచారం. ఇందాక గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మీ దగ్గర ఏమైనా గణాంకాలు ఉంటే మాకు పంపించండి, పంపిస్తే తప్పకుండా మేము వెరిఫై చేస్తాం, మా దగ్గర కూడా గణాంకాలు ఉన్నాయని చెప్పినారు అధ్యక్ష. నిన్న సాయంత్రం మేము కేంద్రం నుంచి వచ్చినటువంటి కమిటీ కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలు మా దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక అంచనాలు కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. కాబట్టి నా విజ్ఞప్తి, ప్రతి సంవత్సరం వరదలు రావడం, ప్రతి సంవత్సరం ఇట్లా నష్టం గురించి ఎంత జరిగింది అనే విషయం లోపల అటు రైతులు ఇటు ప్రజలు నష్టపోవడం అంటే దీనికంటే శాశ్వతంగా ఈ సమస్యను అడ్రస్ చేయడానికి ఓ కమిటీని 6 నెలల లోపనే ఒక కమిటీని నియమించి మళ్ళీ వచ్చే 2-3 నెలల్లో వచ్చేటువంటి ఈ నష్టాన్ని ఏదైతే భాగ్యనగరానికి రాబోతుందని అనుకుంటా ఉన్నామో దాన్ని ప్రివెంట్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ లోపల దయచేసి కాళేశ్వరం బ్యాక్ వాటర్ ఒకటి, అదే రకంగా కూలిపోతున్నటువంటి ఇండ్లకి శాశ్వత పరిష్కారం ఒకటి, భద్రాచలం, అదే రకంగా ఎక్కడైతే గతంలో మనం అంతా కూడా మిషన్ కాకతీయ కింద గౌరవ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా చెరువులు, కుంటల్ని బాగా వరకు రిపేర్ చేపించి ప్రభుత్వం దాన్ని కొంత సక్సెస్ఫుల్గా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ కూడా మొన్న మోరంచపల్లి కానీ ఆ పక్కన ఉన్నటువంటి కొండాయి గ్రామం లోపల వచ్చినటువంటి వరదల కారణం ఏంటంటే ఆ చెరువు కట్టలు వీక్గా ఉండడం వల్ల కొన్ని చెరువు కట్టలు తెగిపోయి అర్ధరాత్రి పూట వరదలు వచ్చినట్టు కనబడతా ఉంది అధ్యక్ష. అందుకని మళ్ళొకసారి గతంలో మిషన్ కాకతీయ కింద
రిపేర్ చేయబడినటువంటి చెరువులు కుంటలు కాకుండా ఇంకా మిగిలిపోయినవి ఏమైనా ఉంటే యుద్ధ ప్రాతిపదికన చెరువులు కుంటలు అన్నింటినీ కూడా మిషన్ కాకతీయ కింద మళ్ళీ రిపేర్ చేయాలి. గతంలో మిషన్ కాకతీయ కింద రిపేర్ చేసి ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పూర్తి స్థాయిలో నిండినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా ఇరిగేషన్ అధికారులు ఒకసారి చెక్ చేసి ఆ కట్టల సామర్థ్యం ఎంత ఉంది, కట్టల సామర్థ్యాన్ని ఒకసారి పరిశీలించి మళ్ళీ భవిష్యత్తులో వర్షాలు వస్తే ఇలాంటి నష్టం రాకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఫసల్ బీమా యోజనని కనీసం ఈ పంట నుంచైనా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి నేను ప్రభుత్వ పెద్దలకి విజ్ఞప్తి చేస్తూ వెంటనే నష్టపరిహారాన్ని మాత్రం ప్రజలకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కడెం ప్రాజెక్టు నిర్వహణని యుద్ధ ప్రాతిపదికన మంత్రి గారు మంత్రుల సబ్ కమిటీ వెళ్ళి పరిశీలించి కాపాడాలని చెప్పి కూడా నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. Now short discussion is over. Now the reply by Minister for R&B and Legislation. అధ్యక్ష, రాష్ట్రంలో సంభవించినటువంటి అతివృష్టి వల్ల ఏర్పడిన పరిణామాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలు అనే లఘు చర్చ మీద గౌరవ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, అట్లాగే శ్రీధర్ బాబు గారు, అట్లాగే అక్బరుద్దీన్ ఓవైసీ గారు, సండ్ర వెంకట వీరయ్య గారు, రఘునందన్ రావు గారు మాట్లాడారు అధ్యక్ష. వారు మాట్లాడుతూ అనేక సూచనలు, సలహాలు ఇచ్చినారు, సమస్యలు కూడా ప్రస్తావించినారు. వారందరికి కూడా ధన్యవాదాలు అధ్యక్ష. అయితే అధ్యక్ష, మనందరికి తెలుసు ఈ మొన్న జూలై నెలలో 2 స్పెల్స్, జూలై 18 నుంచి 22 మటుకు, అట్లనే 24 నుంచి 28 మటుకు 2 స్పెల్స్లో భారీ వర్షాలు పడ్డాయి అధ్యక్ష. భారీ వర్షాలు అంటే ఆకాశంలో చిల్లు పడితే ఎట్లా వస్తాయో అట్లా వానలు పడ్డాయి అధ్యక్ష. అది కూడా స్ప్రెడెడ్ వర్షం అయితే పర్వాలేదు, అది ఒకటే కొద్ది గంటల్లోనే ఓ చిల్లుబడి ఒక నెత్తి మీద పడ్డట్టు, ఒకటేసారి కుండలోంచి నీళ్లు పడ్డట్టు అట్లా పడడం జరిగింది అధ్యక్ష. అయితే అప్పుడు అది నా నియోజకవర్గంలో మొట్టమొదలు అంటే 24th నాడు నా నియోజకవర్గంలో నా సొంత మండలం వేల్పూర్ గ్రామము మండలం మీదనే 46 సెంటీమీటర్స్ పడ్డది అధ్యక్ష 6 గంటల కాలంలో. అయితే నాకు రాత్రి 24th నాడు 9 గంటలకు స్టార్ట్ అయితే 10-11 గంటలకు అక్కడి నుంచి నాకు ఫోన్ స్టార్ట్ అయినాయి. సరే వాళ్ళతో మాట్లాడి రెస్క్యూ ఆపరేషన్స్ చెప్పి చేసి నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock బయలుదేరిపోయాను అధ్యక్ష. 6-6:30కి నేను పోతే నేను మా సొంత గ్రామం వేల్పూర్ పోలేకపోయాను అధ్యక్ష. రోడ్లన్నీ తెగిపోయినాయి. అంటే తెగిపోయి ఇంకా నేను ఒకసారి అదే ధైర్యం కోల్పోయాను అధ్యక్ష. ఇది ఏమైపోయింది ఒకటేసారి ఇట్లా రాత్రి అని. యాక్చువల్గా 15-20 సెంటీమీటర్స్ అంటేనే క్లౌడ్ బస్ట్ అంటారు అధ్యక్ష. అది 46 సెంటీమీటర్స్ అంటే క్లౌడ్ బస్ట్ కంటే రెండు రేట్లు ఎక్కువ. అయితే అప్పుడు 7:30కి నాకు సీఎం గారు ఫోన్ చేశారు అధ్యక్ష. ఫోన్ చేసి ఇట్లా రాత్రి వర్షం పడ్డట్టుంది బాగా మీ వేల్పూర్ మండలంలో 46 సెంటీమీటర్స్ నమోదైంది, ఏం అధైర్యపడకు, మనం ఇదొక విపత్తు, ఇది ప్రకృతి వైపరీత్యాలు, దీన్ని మనం ఆపలేము, కాకపోతే ముందస్తుగా మనం ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటే ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మనం తక్కువ చేయొచ్చు, ఆ వంతుగా నువ్వు పని చేయు, నేను ఇక్కడ నుంచి నీకు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాను అని చెప్పి వారు ధైర్యం చెప్పినారు అధ్యక్ష. అట్లా అంటే అది ఎంత వర్షం అంటే అధ్యక్ష, టోటల్ యావరేజ్ రెయిన్ఫాల్ మన తెలంగాణలో 90 సెంటీమీటర్లు అధ్యక్ష సంవత్సరం యావరేజ్ స్టేట్కి. అయితే ఇప్పుడు జూలై 17th మట్టుకు అధ్యక్ష, ఇప్పుడు యావరేజ్ రెయిన్ఫాల్ 90 సెంటీమీటర్స్ అయితే ఫస్ట్ లక్ష్మీదేవిపేటలో అధ్యక్ష 65 సెంటీమీటర్లు పడ్డది. అంటే యావరేజ్ రెయిన్ఫాల్లో 75% ఒక 6 గంటల్లో పడ్డది అధ్యక్ష. మొత్తం సంవత్సరం అంతా పడే వర్షపాతంలో 75% 6 గంటల్లో ఆ గ్రామంలో లక్ష్మీదేవిపేటలో పడ్డది. అట్లనే వాజేడులో 52 సెంటీమీటర్లు పడ్డది అధ్యక్ష, అంటే ఆల్మోస్ట్ 60%. వాజేడులో 60 సంవత్సరం అంతా ఎంతైతే వర్షపాతం పడాలనో ఒక్కరోజు రాత్రి 6 గంటల్లో 60% పడ్డది అధ్యక్ష వర్షపాతం. వేల్పూర్లో 46 సెంటీమీటర్స్, అంటే సగం వర్షపాతం సంవత్సరం పడేది, సంవత్సరం పడే దాంట్లో సగం ఆ ఒక్కరోజు 6 గంటల్లో పడిపోయింది అధ్యక్ష. అంటే ఇంత డెన్సిటీగా ఉన్నటువంటి వర్షపాతం పడ్డది అధ్యక్ష, వర్షాలు పడ్డాయి. జూలై 17th నాటికి ఎక్కడైతే
ఇప్పుడు ఈ వర్షాలు పడ్డ దగ్గర జూలై 17th నాటికి -20% ఉంటుంది అధ్యక్ష మన వర్షపాతం. జూలై 17th నాటికి -20% అంటే డిఫిషియట్ ఉండే. ఈ వర్షాలు పడ్డ తర్వాత ఆ 8 రోజులు వర్షాలు పడ్డ తర్వాత +66% అయిపోయింది అధ్యక్ష. -20% ఉన్న డిఫిషియట్ ఉన్నది 66% అధిక వర్షపాతానికి ఎగిపోయింది ఆ 8 రోజుల వర్షాలతోటే. ఆల్మోస్ట్ ఈ 10 జిల్లాలు, ఉత్తర తెలంగాణకు సంబంధించిన 10 జిల్లాలు అన్నీ కూడా, అంటే స్టేట్ మొత్తం కూడా అధిక వర్షపాతం నమోదైపోయింది. ఒక్క నల్గొండ ఒక్కటే అధిక వర్షపాతం ఇంకా అక్కడ కొద్దిగా డిఫిషియట్ ఉంది అధ్యక్ష. అంటే ఈ 7-8 రోజుల వర్షం సృష్టించినటువంటి పరిణామాలు ఏంటంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా అధిక వర్షపాతం నమోదైపోయింది, ఒక నల్గొండ తప్ప. సరే, నష్టం జరిగింది, చాలా నష్టం జరిగింది. ఒక లాభం కూడా ఏంటంటే డిఫిషియన్సీ ఉన్న ఏరియాలో చెరువులు నిండినాయి, డిఫిషియన్సీ ఉన్న రిజర్వాయర్స్ కూడా నిండినాయి అధ్యక్ష. అది కూడా జరిగింది కొన్ని జిల్లాల్లో. అట్లా అధ్యక్ష, సరే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పినారు, ఎక్కడ అధైర్యపడద్దు, ముందుకు పోవాలి, ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలన్నారు. మేము గ్రామాల్లోకి పోతుంటే చాలా సందర్భాల్లో ప్రజలు కూడా అన్నారు అధ్యక్ష, మేము ఇంత పెద్ద వర్షం చూడలేదు, మా జీవితంలో చూడలేదు. మీలాంటి వయసు ఉన్న వాళ్ళు కూడా 60+ ఉన్న వాళ్ళు కూడా మేము లైఫ్లో ఇంత వర్షం చూడలేదు, ఇట్లా కుండపోత వర్షం చూడలేదు అన్న మాట మాట్లాడారు అధ్యక్ష మా ఏరియాలో తిరుగుతుంటే. అందుకే ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా, అధికారుల్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా సమన్వయం చేసి ముందుకు పోవాలని చెప్పి 24/7 మానిటరింగ్ చేశారు అధ్యక్ష. నాకే ఆ 3-4 రోజులనే 12 సార్లు ఫోన్ చేశారు. ప్రతి గౌరవ శాసనసభ్యుడికి, గౌరవ ఎమ్మెల్సీకి, గౌరవ మంత్రివర్యులకు అందరు కూడా ఆయన ఫోన్లు చేస్తూ, అంటే వారు చేసిన పని ఏంటంటే అధ్యక్ష, ఫ్లాష్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినారు కడెం, 2 గంటల్లోనే టక్క 4 లక్షలు వచ్చేసింది అధ్యక్ష క్యూసెక్స్ వరద.